హాయ్ అండి, నమస్తే. నా పేరు శశిధర్. నేను ఈ సినిమాకి డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ని. సినిమా అంటే ఏదో ఒక 5 పాటలు, 6 ఫైట్లు, కొన్ని బూత్ మాటలు, మరికొన్ని వెకిల్ చేష్టలు అన్నట్టు కాకుండా ఇది ఒక అర్థవంతమైన, మన సమాజానికి అద్దం పట్టే, మన సమాజానికి ఉపయోగపడే ఓ మంచి సినిమా. మీకు ఇంతకుముందు కేర్ ఆఫ్ కంచరపాలెం, బలగం ఇలాంటి సినిమాలు నచ్చుంటే ఈ సినిమా కూడా తప్పకుండా నచ్చుతుంది. మేబీ స్టార్టింగ్లో 10-15 నిమిషాలు మాత్రం క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసే ప్రాసెస్లో సినిమా కొంచెం స్లో అనిపించవచ్చేమో, బట్ వన్స్ కథలోకి వెళ్ళిన తర్వాత సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాబట్టి ఓ మంచి కథ ఉన్న నా ఈ చిన్న సినిమాని మీరు పెద్ద మనసుతో ఆదరిస్తారని కోరుకుంటూ మీ శశిధర్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మన సినిమాలో ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ వల్గర్ లాంగ్వేజ్ కానీ లేకపోయినా మీకు ఓ మంచి ఇమ్మర్సివ్ ఆడియో ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం మీ యొక్క ఇయర్ ఫోన్స్ ఆర్ హెడ్ ఫోన్స్ని కనెక్ట్ చేసుకొని ఈ సినిమా చూడండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది మీకు. దానివల్ల ఓవరీస్లో వాటర్ బబుల్స్ ఫామ్ అయ్యాయి. మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడానికి, మీరు ఇంతవరకు కన్సీవ్ అవ్వకపోవడానికి కారణం కూడా అదే. ఒక 6 months కోర్స్ ఉంది, అది రెగ్యులర్గా యూజ్ చేయాలి. అండ్ యూ హ్యావ్ టు కమ్ ఫర్ ద చెకప్. ఓకే మేడం. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అంటే ఈ 6 months కోర్స్ వాడితే తను గ్యారంటీగా ప్రెగ్నెంట్ అవుతుంది కదా మ్యామ్? కన్ఫామ్గా అయితే నేను చెప్పలేను, నేనే కాదు ఏ డాక్టరు చెప్పలేరు. బట్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ హూ హ్యావ్ టేకెన్ దిస్ కోర్స్ దే హ్యావ్ కన్సీవ్డ్. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం మేడం. అందరూ ఏవేవో మెడిసిన్స్ ఇచ్చి వాటిని వాడండి అంటారు, బట్ ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదు మేడం. ఇదంతా చూస్తుంటే తనకి పిల్లలే పుట్టరేమో అనిపిస్తుంది మేడం. నేను ఈవిడ మెడికల్ హిస్టరీ అంతా చెక్ చేసి చూశాను. మీ భార్యకున్న ప్రాబ్లంని PCOS అంటారు. దిస్ ఈస్ క్యూరబుల్, సో డోంట్ వరీ. మీ వైఫ్ కూడా కన్సీవ్ అవుతారు. మేడం అలా అయితే మంచిదే మేడం. కానీ ప్రాబ్లం తనలో ఉన్న జనం నాలో లోపం ఉందనుకుంటున్నారు మేడం. సొసైటీ గురించి అసలు పట్టించుకోకండి. ఈ టైంలో మీరే మీ వైఫ్కి సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వాలి, అది చాలా ముఖ్యం. నేను తనకి ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాను మేడం. ఏం జ్యోతి? నా నంబర్ మీ దగ్గర ఉంది కదా? అదే అపాయింట్మెంట్ తీసుకున్న రోజు ఇచ్చారు కదా మ్యామ్, అదేనా? ఎస్, అదే. ఎస్, ఉంది. ఆ నంబర్కి మీ పేరు, ఓపీ నెంబర్ మెసేజ్ చేయండి. మీకు ఈ కోర్సుకు సంబంధించిన కొన్ని వీడియోస్ పంపుతాము, వాటిని ఫాలో అవ్వండి, అంతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మేడం, నెక్స్ట్ విజిట్ యూ విల్ హ్యావ్ టు కమ్ అండ్ సీ మీ ఆన్ ద 3rd day ఆఫ్ యువర్ పీరియడ్. అర్థమైందా?
జ్యోతి, ఆ, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నువ్వు కొంచెం త్వరగా లంచ్ రెడీ చేయి. సరే. నేను ఈలోగా స్నానం చేస్తాను. హ్మ్. జ్యోతి, ఫోన్ ఎవరో చూడు. ఆ, అత్తయ్య కాల్ చేస్తున్నారు. వస్తున్నా. చెప్పమ్మా. చెప్పు. ఇప్పుడే. ఏమోమ్మా, పుడతారని గ్యారంటీ కూడా ఏమి ఇవ్వలేదు. ఒక 6 నెలలు వాడమని ఏదో కోర్స్ రాసి ఇచ్చింది. అమ్మా, పిల్లలు పుట్టకపోతే నన్నేం చేయమంటావు? ఏం చేయగలం ఇప్పుడు? ఏంటి, డైవర్స్ ఇచ్చేయమంటావా? అమ్మా, ఆవేశపడితే ఎలా చెప్పు? ఇన్ని రోజులు ఆగాము, ఇంకో 6 నెలలు వెయిట్ చేద్దాం. అప్పటికీ ప్రెగ్నెన్సీ రాకపోతే ఆలోచిద్దాం. మా, నువ్వేమనుకుంటున్నావు నాకేమీ అర్థం కావట్లేదమ్మా. వాళ్ళ గురించి తెలుసుకోవడం ఇలా అడుగుతున్నావు? అమ్మా, ఒక పైసాకు కూడా పనికిరారు వాళ్ళు. కూతురికి ఇలాంటి ప్రాబ్లం ఉందని తెలుసు కూడా వాళ్ళకు కొంచెం కూడా బాధ్యత లేదంటే అర్థం చేసుకో. పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నారు. ఇప్పుడు ఏమో వచ్చినా మనమే చూసుకోవాలి. అందుకే వాళ్ళెవరిని నా ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వట్లేదు. అవును, అవును. సరే అమ్మా, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను మళ్ళీ మాట్లాడతా. ఇంకుంటాను. సరే, బాయ్. నా ఇయర్ ఫోన్స్ ఎక్కడ? తీసుకొస్తాను. ఏంటే ఈ మధ్య నా ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తున్నావు? నా ఫోన్ది మైక్ వర్క్ అవ్వట్లేదు, అందుకే. ఏమైంది? మొన్న నిద్రలో చేయి తగిలి కింద పడింది, అందుకే. అదేంటే అంత స్పృహ లేకుండా ఎలా నిద్రపోయావు? తగిలింది నా చేయి కాదు, మీది. సరే, ప్రస్తుతానికి అలాగే యూజ్ చేసుకో. నెక్స్ట్ టైం అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఏదైనా సేల్ ఉంటే ఆఫర్లు ఎక్స్చేంజ్ చేద్దాం. సరే, నేను వెళ్తున్నాను. డోర్ లాక్ వేసుకో. సరే. హాయ్ జ్యోతి, ఎలా ఉన్నావు? నేను సవితని, గుర్తుపట్టావా? నీకు కాల్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదు. నాతో మాట్లాడాలి అనుకుంటే ఈ నంబర్కి కాల్ చేయి. హలో సవిత? జ్యోతి, నేనే. చెప్పు, బాగున్నావా? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? ఏమైపోయావు ఇన్ని రోజులు? ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. ఏమవుతాను, అలాగే ఉన్నాను. సరే, ఒక్క నిమిషం అలానే ఉండు, వాట్సాప్ వీడియో కాల్ చేస్తాను, రిసీవ్ చేయి, ఓకేనా? సరే, చెయ్యి. హాయ్. చెప్పు జ్యోతి. ఒక్క నిమిషం, ఇక్కడ లైట్ లేదు, బయటకొచ్చి మాట్లాడు. సరే. చెప్పు జ్యోతి. అవును, మీరుండేది కొత్తపేటలోనే కదా? అవును, కొద్దిసేపటి ముందే నిన్ను నేను చూశాను. బైక్ మీద వెళ్తున్నావు కదా? అవును, నువ్వెక్కడున్నావు? బస్ స్టాండ్ దగ్గర. నేను అప్పుడు ఆటోలో వెళ్తున్నాను. నేను నీకు కాల్ కూడా చేశాను, కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నా ఫోన్ ఇంట్లో ఉండిపోయిందే. అవును, నా నంబర్ ఆల్రెడీ ఉందా నీ దగ్గర? ఇది నీ పాత నెంబరే కదా? మరి నంబర్ ఉంచుకొని కూడా ఇన్నాళ్ళు కాల్ ఎందుకు చేయలేదే నువ్వు? మాట్లాడదాం అనుకున్నాను జ్యోతి, కానీ ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా. ఊరికే కాల్ చేసి డిస్టర్బ్ చేయడం దేనికిలా చేయలేదు. అయ్యో తింగరి, నువ్వింకా అలానే ఉన్నావే. చిన్న చిన్న విషయాలకు కూడా ఎవరేమనుకుంటారో అని కాల్ చేసి మాట్లాడడంలో డిస్టర్బెన్స్ ఏముంటుంది సవిత? చాలా రోజులుగా టచ్లో లేం కదా. మనం ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు
నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను. ఇంక మీరంతా సాఫ్ట్వేర్లో అమెరికాలంటూ బిజీ అయిపోయి మీరు ఏం మారిపోయి ఉంటదనుకున్నా. అలాంటిది ఏం లేదమ్మా. అందరి గురించి నాకు తెలీదు, కానీ నేను మాత్రం అలానే ఉన్నా. సారీ జ్యోతి, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదని నిన్ను అపార్థం చేసుకున్నా. ఓ అందుకేనా నాతో మాట్లాడాలి అనుకుంటే ఈ నంబర్కి కాల్ చేయని మెసేజ్ చేశావు. అది సర్లే కానీ అసలు ఈ ఊర్లో మీరు ఎక్కడుంటున్నారు? ఇక్కడే బస్ స్టాండ్ దగ్గర. మీరు? మేం బాలాజీనగర్లో ఉంటున్నాం. జాబ్ ఏమైనా చేస్తున్నావా జ్యోతి? లేదమ్మా, మనకంత సీన్ లేదు. మీ ఆయన? మా ఆయన బ్యాంక్ మేనేజరు. ఎస్బీఐ ఉంది కదా, విఆర్ఎల్ బ్రాంచ్, అందులో. అయితే నీకు జాబ్ చేయాల్సిన అవసరమే లేదు. పిల్లలు? ఇంకా లేదు సవిత. ఓ, ఇంకేంటి సంగతులు? ఏముంది జ్యోతి, అంతా మామూలే. మా ఆయన వ్యవసాయం చేస్తాడు, నేను ఇంట్లోనే. మాకో బాబు, వాడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. సరే జ్యోతి, బాబు అనగానే గుర్తొచ్చింది. నేను ఇప్పుడు వెళ్ళి వాడిని స్కూల్ నుంచి తీసుకురావాలి. నేను తర్వాత మాట్లాడతాను, సరేనా? సరే, కానీ ఈసారి ఫోన్లో కాదు, డైరెక్ట్గా మీట్ అవుదాం. చాలా రోజులైంది కదా మనం కలిసి. అలాగే జ్యోతి. ఎక్కడికి రావాలో చెప్పు, వస్తాను. ఎక్కడికో ఎందుకే, మా ఇంటికే రా. ఎప్పుడు? రేపే రా. సరే, ఎన్ని గంటలకి? మా ఆయన 10ంటికి బ్యాంకు వెళ్తారు. ఆ తర్వాత ఎప్పుడొచ్చినా పర్లేదు, మన ఇద్దరం హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. సరే, వస్తాను జ్యోతి. వాట్సాప్లో లొకేషన్ పంపు. సరే అయితే రేపు కలుద్దాం. సరే సరే, బాయ్. బాయ్. హాయ్. హాయ్. ఇక్కడ ఎన్ని సంవత్సరాలైంది నిన్ను కలిసి? 7 సంవత్సరాలైంది. వాట్సాప్ లొకేషన్ కరెక్ట్గానే చూపించిందా? పద. ఇదే మా అపార్ట్మెంట్. ఓ, చాలా బాగుంది. ఈ ఏరియా అంతా అపార్ట్మెంట్స్ ఉన్నట్టున్నాయి. అవును. లోపలికి రా, కూర్చో. ఏం తీసుకుంటావు? కాఫీనా టీనా? నేను ఇప్పుడే భోంచేసి వచ్చాను. నాకేం వద్దు, కొంచెం నీళ్లు చాలు. సరే తెస్తానుండు. తీసుకో. కొంచెం కూడా చేంజ్ అవ్వలేదే నువ్వు, అలాగే ఉన్నావు. నువ్వు కూడా. అప్పుడు చుడిదార్లు వేసుకునేవాళ్ళం, ఇప్పుడు చీరలు కట్టుకుంటున్నాం, అంతే తేడా. ఇప్పుడు చుడిదారే వేసావుగా. ఇప్పుడు ఇంట్లో ఉన్నా కదా, అందుకే. బయటికి వెళ్తే చీరే. ఇల్లు చాలా బాగుందే. థ్యాంక్సే. సొంతమేనా? ఇప్పుడైతే కొనగలిగే వాళ్ళం కాదు, 3 ఏళ్ల క్రితం మా నాన్న కొనిచ్చారు. కట్నం కింద ఇచ్చారా? కట్నం అంటే కేసు అవుతుంది కదా, అందుకే గిఫ్ట్గా తీసుకున్నాడు మా ఆయన. మరి బంగారం? నాకు మా ఆయనకి కలిపి ఒక 60 తులాల దాకా పెట్టారు. అవునా? నా పెళ్ళికి కూడా మా నాన్నమ్మ 60 తులాలు బంగారం పెట్టింది. అదే మనం ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు కదా, అప్పటి నుంచి మా నాన్నమ్మే నా బాధ్యత తీసుకుని నా పెళ్లి చేసింది. అప్పుడు 60 తులాలు బంగారం పెట్టింది, కానీ అదంతా పాత బంగారం. నీ దగ్గరుండేది కొత్త బంగారమా? కాదు, గాజులు పాతవే మా అమ్మవి. ఈ లాంగ్ చైన్, ఇంకా ఈ నెక్లెస్, వడ్డాణం, ఇవన్నీ కొత్తవే. ఓ, నీ దగ్గర వడ్డాణం కూడా ఉందా? నువ్వేమనుకోకపోతే నిన్న ఒక విషయం అడగనా? అడుగు. నేను ఒక వడ్డాణం చేయించుకోవాలనుకుంటున్నాను. నీ వడ్డాణం ఒకసారి చూపిస్తే సేమ్ అదే డిజైన్ చేయించుకుంటా. కుదరదు. అయ్యో, ఏమైంది? మరి ఇంకేమనాలే, ఇందులో అనుకోవడానికి ఏముందే, రా చూద్దు గాని. చూడు, ఇది నెక్లెస్. ఎంత బాగుందో. ఇది లాంగ్ చైన్. ఇది కూడా చాలా బాగుంది. ఇవి గాజులు. చూడు. ఇది వడ్డాణం. ఓ, ఇదేనా నీ వడ్డాణం? చాలా బాగుందే. ఎన్ని గ్రాములు ఉండొచ్చు? అంతా కలిపి ఒక 200 గ్రాములు ఉండొచ్చు అనుకుంటా. అవునా? ఈ డిజైన్ చాలా బాగుంది, నేను ఇలాగే చేయించుకుంటా. అయ్యో, ఈ మోడల్లోనే ఇంకా చాలా మంచి డిజైన్స్ వచ్చాయే, అవి చేయించుకో. సరే,
నేను వెళ్లే రోజు నిన్ను తీసుకుని వెళ్తాను. అలాగే. ఇద్దరం కలిసి వెళ్దాం. సరే జ్యోతి, నేను బయలుదేరుతాను. ఇప్పుడే కదా వచ్చావు, బయలుదేరుతానంటున్నావు అంతలోనే. అయ్యో, నేను ఊరికే వచ్చాను, మళ్ళీ ఎప్పుడైనా వస్తానులే. మళ్ళీ ఎప్పుడొస్తావో నాకు తెలియదు కానీ ఇంకాసేపు ఉండు. ఈ టైంలో బాల్కనీలోకి వెళ్ళి ఒక స్ట్రాంగ్ కాఫీ తాగితే చాలా బాగుంటుంది. అలాగే కాసేపు మాట్లాడుకుందాం. ఒక అరగంట ఉండు చాలు. అయ్యో, చాలా పనుంది జ్యోతి. ప్లీజే. సరే. నిన్ను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది జ్యోతి. ఉద్యోగం చేసే భర్త, సొంత ఇల్లు, మంచి లైఫ్. నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే. ఒక్క నిమిషం. హలో. ఏమ్మాయి? అత్తయ్య, నేను ఒక విషయం అడుగుతాను, నాకు సూటిగా సమాధానం చెప్పు. నీకు ఈ పీరియడ్స్ ప్రాబ్లం పెళ్లికి ముందు నుంచే ఉంది కదా? లేదత్తయ్య. నిజం చెప్పు, లేదంటే నేను మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి నిలదీస్తా. అది అది ఒక్కొక్కసారి ఎప్పుడైనా లేటుగా వస్తూ ఉండేదత్తయ్య. అలాంటప్పుడు అప్పటి నుంచే ట్రీట్మెంట్ తీసుకొని అంతా నయమయ్యాకే పెళ్లి చేసుకోవాలి కదా? అంటే అప్పుడు దాని గురించి మాకంత తెలీదత్తయ్య. మరేం తెలుసు నీకు? చదువుకోనేం ఉపయోగం? నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పటికైనా ఆ మందులు సరిగ్గా వాడు. ఇంకో 6 నెలల్లో కడుపు వచ్చిందా సరే, లేకపోతే పరిస్థితి వేరేలాగా ఉంటది. అర్థమైందా? సరే అత్తయ్య. ఏంటి జ్యోతి ఆవిడ అలా మాట్లాడుతుంది? మీ ఆయన ముందు కూడా ఇలాగే మాట్లాడతారు ఆవిడ? మీ ఆయన ఏమి అనరా ఆమెని? అయ్యో, ఈ అత్తలందరూ ఇంతే జ్యోతి. ఒక పిల్లాడు పుట్టే వరకు అంతే. నాకు చాలా భయం వేస్తుంది సవిత. మా ఆయన కూడా ఈ మధ్య చాలా మారిపోయారు. అంతకు ముందులా లేరు ఇప్పుడు. ఏ పిల్లలు పుట్టడం లేదనా? మా మరిది వాళ్ళది కూడా ఇదే పరిస్థితి. పెళ్ళైన 5 సంవత్సరాల వరకు పిల్లలే లేరు. అప్పుడు వాళ్ళు తిరగని హాస్పిటల్ లేదు, వాడని మెడిసిన్ లేదు. హోమియోపతి అని, ఇంగ్లీష్ మెడిసిన్ అని ఇలా ఎన్ని వాడారో. తరువాత మా ఊరి దగ్గరున్న అమ్మవారి గుడికి వెళ్ళి మొక్కుకున్నారు. అలా చేయగానే 1 నెలలోనే ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు తనకు పాప కూడా పుట్టింది. అవునా? ఎక్కడుందా గుడి? ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరమే. సవిత, మా ఆయనకి పూజలు, గుళ్ళు ఇలాంటి వాటి మీద అస్సలు నమ్మకం లేదు. నువ్వు నన్ను గుడికి తీసుకెళ్తావా ఒక్కసారి? లేదు జ్యోతి, నేను తీసుకెళ్ళలేను. నువ్వే వెళ్ళు. ఎందుకే? ఏమైంది? మా నాన్నమ్మ ఒక కండిషన్ పెట్టింది. నేను ప్రతిసారి ఊరికెళ్ళినప్పుడు తనిచ్చిన నగలు వేసుకెళ్ళాలని. మాకేదో అవసరం వచ్చి ఆ నగలన్నింటినీ తాకట్టు పెట్టాం. ఈ పరిస్థితుల్లో అవి లేకుండా ఊరికి వెళ్ళలేను. ఒకవేళ అక్కడికి వెళ్ళి ఆమెను కలవకుండా వస్తే ఆమె చాలా ఫీల్ అవుతుంది. మా ఊరోళ్ళు నేను వచ్చినట్టు ఆమెకు చెప్తారు. అందుకే నువ్వే వెళ్ళరా జ్యోతి, సరేనా? ఎవరికి కనపడకుండా వెళ్ళొద్దాం. ఈ ఒక్కసారికి నన్ను తీసుకెళ్ళు. నెక్స్ట్ టైం నుండి నేనే వెళ్తాలే. సరే, రేపు సోమవారం వెళ్దామా? సరే. చాలా థ్యాంక్స్ సవిత. నువ్వు వచ్చాక నాకు చాలా ధైర్యం వచ్చింది. ఆ అమ్మవారే మన ఇద్దరిని మళ్ళీ కలిపింది అనుకుంటా. సరే, నేను వెళ్ళొస్తాను. నేను అదే అనుకుంటున్నా, ఇంకా కాల్ రాలేదేంటా అని. నేను ఇంటికి వెళ్ళే వరకు మా ఆయన, నా కొడుకు నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు. సరే, నేను వెళ్ళొస్తాను.
బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడ రైట్ తీసుకుంటే మా ఊరు. ఓ అటువైపా? అవును. ఇది కొత్తగా కట్టిన గుడిలా ఉంది కదా సవిత? లేదు లేదు, ఇది పాత గుడే, రీమోడల్ చేశారంతే. బాగుందే, కానీ చాలా మంది జనాలకి ఈ గుడి గురించి అంతగా తెలియదు అనుకుంటా. అలా ఏం లేదు, చుట్టుపక్కల ఊర్ల వాళ్ళంతా బాగానే వస్తారు. సండే అయితే ఫుల్ రష్. ఏమో, ఆ అమ్మవారి దయతో నాకు పిల్లలు పుడితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అభిషేకం చేయిస్తాను. ఖచ్చితంగా పుడతారు. ఈ అమ్మవారి మహిమ లాంటిది. అదే నిజమైతే చాలే ఈ జన్మకి. అబ్బా మొదలెట్టారు చూడు, మా ఆయన కాల్ చేస్తున్నాడు. హలో, ఏంటంట? ఏంటి మాట మారుస్తున్నాడా? ఎన్నిసార్లు చెప్పామా ఆయనకి? సరే సరే, నువ్వు ఆయనతో ఇంకేం మాట్లాడుకు, నేను వచ్చి మాట్లాడతా. జ్యోతి, ఇంకెళ్దాం పద జ్యోతి, నాకు కొంచెం పనుంది. ఏమైంది సవిత? అది ఒక చిన్న సమస్య వచ్చింది. పద చెప్తాను. సరే. పోయిన సంవత్సరం మనకు వరదలు వచ్చే గుర్తుందా? అవును. అప్పుడు వ్యవసాయానికి మేము ఒక పొలం కవులుకి తీసుకున్నాం. పంట చేతికొచ్చే టైంకి ఆ వరదల దెబ్బకి మొత్తం నాశనం అయిపోయింది. దానికి ఆ పొలం గల ఆయన వచ్చి, ఈసారికి మీరు ఫ్రీగా వ్యవసాయం చేసుకోండి, నాకేమీ వద్దు అన్నాడు. ఆయన మాట విని మేము మా బంగారాన్ని తాకట్టు పెట్టి పొలానికి పెట్టుబడి పెట్టాం. ఆ తర్వాత ఇప్పుడు తీరా పంట మొత్తం చేతికొచ్చాక ఆయన వచ్చి మేం పండించిన పంటలో సగం వాటా అడుగుతున్నాడు. అవునా? అదేంటి, మరిచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా ఆయన. అయ్యో, మా ఆయన చాలా మెతక. ఇదే ఛాన్స్ గా తీసుకుని ఆ ఓనర్ ఆడుకుంటున్నాడు జ్యోతి. సరే పద. సరే పద. హలో. హలో జ్యోతి. చెప్పు సవిత. ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నావు కదా? ఇంట్లోనే ఉన్నాను. ఏ? జ్యోతి, అర్జెంటుగా నీతో ఒక విషయం మాట్లాడాలి. సరే ఆగు, నేనే ఇంటికి వస్తాను. ఏమైంది? నేను అక్కడికి వచ్చి చెప్తాలే. ఏమైంది సవిత? డల్గా ఉన్నావు. మెడలో తాళి లేదు, గాజులు లేవు. అంతా ఓకేనా? అయ్యో, నేనున్న టెన్షన్లో అవన్నీ వేసుకోవడం మర్చిపోయాను జ్యోతి. ఏమైందే చెప్పు. మా నాన్నమ్మ గురించి నీకు తెలుసు కదా, ఆవిడకి సీరియస్ అయ్యి అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఏమైంది ఆమెకి? అదే వయసు అయిపోయింది కదా. ఇప్పుడు ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా 1 వారం కంటే ఎక్కువ బ్రతకదంటున్నారు డాక్టర్స్. ఇప్పుడు ఎలా ఉంది ఆమెకి? ఏదో ఉందిలే. ఊరికి తీసుకెళ్తున్నారు. కనీసం నేను చూడ్డానికి కూడా వెళ్ళలేదు. ఎందుకే? ఎందుకంటే నగలు లేకుండా ఎలా వెళ్ళగలను జ్యోతి? నేను అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా నగలు వేసుకునే వెళ్ళాలి, లేదంటే ఆవిడ చాలా బాధపడతారు. నగలు లేకపోతే ఏమవుద్దే? వచ్చే కంగారులో వేసుకోవడం మర్చిపోయానని చెప్పు, అందులో ఏముంది? అలా చెప్పొచ్చు, కానీ మా బంధువుల గురించి నీకు తెలియదు జ్యోతి. ఒకవేళ మా నాన్న మామూలుగా చనిపోయినా నేను నగలు వేసుకునేందుకే చనిపోయిందని అందరూ మాట్లాడుకుంటారు. అలాగని నేను వెళ్ళకపోతే నేను వెళ్ళనందుకే చనిపోయిందని మాట్లాడుకుంటారు. ఇప్పుడు నా దగ్గర బంగారం విడిపించేటంత డబ్బులు కూడా లేవు జ్యోతి. నువ్వున్న ఈ పరిస్థితిలో నేను ఒక 20,000 రూపాయల వరకు అరేంజ్ చేయగలను అంతే. అది కూడా మా నాన్నని అడగాలి. ఇక మిగిలింది నువ్వే అడ్జస్ట్ చేసుకోవాలి సవిత. నాకు 5 లక్షలు కావాలి జ్యోతి. 5 లక్షలా? నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగాను, కానీ ఎవ్వరు ఇవ్వడం లేదు. అందుకే నీ దగ్గరికి వచ్చాను జ్యోతి. నా దగ్గరైనా అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందే? నాకు తెలుసు నీ దగ్గర కూడా అంత డబ్బు ఉండదని, కానీ నువ్వేమనుకోకపోతే నిన్ను ఒక విషయం అడగనా? మీ ఆయన బ్యాంక్ మేనేజర్ కదా, రోజు లక్షలు డబ్బు చూస్తుంటారు.
ఆయన ఒకసారి అడిగి చూస్తావా? మీది మీ సొంత డబ్బైనా ఇవ్వండి, లేదంటే లోనైనా ఇప్పించండి. మా ఆయన ఇవన్నీ జరిగే పనులు కావే. అయ్యో, నాకేం మీరు ఊరికి ఇవ్వద్దు, వడ్డీకే ఇవ్వండి. వడ్డీ ఎంతైనా పర్లేదు. అయ్యో, నీకెలా చెప్పాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు సవిత. పోయినేడు ఇదే టైంలో నా సొంత తమ్ముడు ట్రక్ ఆటో కొనుక్కోవాలని లోన్కి అప్లై చేశాడు. ఆయన్ని ష్యూరిటీ కోసం ఒక చిన్న సైన్ చేయమని అడిగాం, అది కూడా చేయనని చెప్పాడు. అందుకే మా తమ్ముడు సెకండ్ హ్యాండ్ ఆటో కొనుక్కున్నాడు. ఇక నువ్వే అర్థం చేసుకో ఆయన ఎలాంటోడో. నమ్మట్లేదు కదా? నువ్వు అనుకున్నట్టు కాదే నా లైఫ్. చెప్పుకుంటే ఎక్కడ పరువు పోతుందోనని చెప్పుకోవట్లేదు అంతే. నువ్వే చూసావు కదా, నా ఫోన్ని కూడా రిపేర్ చేయించుకోలేకపోతున్నానే నేను. అది నా పరిస్థితి ఇక్కడ. చాలా బాగా మాట్లాడుతున్నావు జ్యోతి. నాకు హెల్ప్ చేయడం ఇష్టం లేదనుకుంటా, అందుకే ఉన్నవి లేనివి అన్నీ కల్పించి చెప్తున్నావు. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా సవిత, నన్ను నమ్ము. నేను చెప్తుందంతా నిజం. మా ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన డబ్బులు ఇవ్వరు. పైగా దీంతో ఇంకో కొత్త సమస్య మొదలవుతుందంతే. సరే వదిలే, నేను వెళ్తాను. మరోలా అనుకోకు సవిత. నాకున్న ఒక మంచి ఫ్రెండ్ నువ్వు. నేను చేయగలిగే హెల్ప్ అయితే ఖచ్చితంగా చేసేదాన్నిరా. ఏం పర్లేదులే జ్యోతి, నా టైం బాగాలేదనుకుంటే ఏం చేస్తాం. జ్యోతి, ఇందాక నువ్వేమన్నావు? నేను చేయగలిగిన సహాయం అయితే చేస్తానన్నావు కదా, అయితే నాకు మాట ఇవ్వు. కాదు, మొదట విషయం ఏంటో చెప్పు సవిత. నా దగ్గర డబ్బులేవని ఆల్రెడీ చెప్పాను కదా. అయ్యో, నువ్వు ముందు మాట ఇవ్వు, నేను చెప్తాను. సరే, మాటిస్తున్నా, చెప్పు. మా నాన్నమ్మ ఒక వారంలో చనిపోతుంది. ఒక వారం రోజులకి నీ నగలు నాకు ఇవ్వడం కుదురుతుందా? వాటిని నేను మార్వాడి షాప్లో తాకట్టు పెట్టి నా నగలు విడిపించుకుంటాను. ఆ తర్వాత నా నగలు పెట్టి ఒక వారం రోజులు నీ నగలు విడిపించేస్తాను. మా ఆయనకి తెలిస్తే నన్ను చంపేస్తాడు. అయ్యో, ఆయనకి ఎలా తెలుస్తుంది? నువ్వెప్పుడు వాటిని వేసుకుని తిరుగుతుంటావా? లేదు కదా, ఒక వారం రోజులకే కదా జ్యోతి. నువ్వేమైనా అనుకో సవిత, నన్ను దయచేసి క్షమించు. నేను ఇవ్వలేను. నువ్విప్పుడే మాట ఇచ్చావు కదా జ్యోతి, ఆ మాట మీద నిలబడు. కుదరదు సవిత, ప్లీజ్ అర్థం చేసుకో. మరి ఎందుకు అలాగన్నావు? నేను చేయగలిగే సహాయం చేస్తానని. ఇప్పుడేమో నువ్విచ్చిన మాట కూడా తప్పుతున్నావు. అలా ఏం లేదే, నా పరిస్థితి అర్థం కావట్లేదు నీకు. ఓ, నీకు నా మీద నమ్మకం లేదనుకుంటా, అందుకే మీ ఆయన డబ్బులు అడగమన్నా అడగనంటున్నావు. ఇప్పుడేమో కనీసం బంగారం కూడా ఇవ్వనంటున్నావు. అలా కాదే, నీకెందుకు అర్థం కావట్లేదు సవిత, ప్లీజ్. నాకు అర్థమవుతుంది జ్యోతి. నేనేవైనా నెలలు అడుగుతున్నానా? అడుగుతుంది ఒక వారానికే కదా. వారం కూడా కాదు, 4-5 రోజులకే. 4-5 రోజుల్లో మా నాన్నమ్మ చనిపోగానే నీ బంగారం నీకు తిరిగిచ్చేస్తాను. నా ప్రాణానికి ప్రాణమైన నా కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను జ్యోతి, నేను ఖచ్చితంగా నీ నగలు నీకు తిరిగిచ్చేస్తాను. నన్ను నమ్ము. ఈ గండం నుంచి నన్ను గట్టెక్కించు. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను జ్యోతి, అర్థం చేసుకో. నా కొడుకు మీద కూడా ఒట్టేసా కదా, ప్లీజ్ జ్యోతి. టోటల్ వడ్డీతో కలిపి 4,87,000 రూపాయలు కట్టాలమ్మా. ఠీకేనా? ఇవ్వు. ఇవి సరిపోతాయి. మీది అడ్రస్, పేరు, ఫోన్ నెంబర్ రాసి సైన్ చేయండి ఇక్కడ. ఈ చీటీలు మీవి నగలన్నీ అందాయని సైన్ చేయండి.
ఒక్కసారి చూసుకోండి అంతా సరిగా అన్నీ ఉంది సరిగ్గానే లేదా అని. ఉంటేలే సెడ్జి. మేము వెళ్ళొస్తాం. సరేనమ్మా. ఓకే జ్యోతి, నువ్వు చేసిన హెల్ప్కి చాలా చాలా థ్యాంక్స్. సరే జాగ్రత్త, నువ్వు సేఫ్గా వెళ్ళిరా. సరే, నేను జాగ్రత్తగానే వెళ్తాను. నువ్వు మెడిసిన్స్ వేసుకోవడం మర్చిపోకు. నేను ఊరికి వెళ్ళగానే కాల్ చేస్తాను. సరే. హెల్మెట్ మర్చిపోయినట్టుంది. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది. దయచేసి జ్యోతి, అన్నం వడ్డించు. వస్తున్నా. చాలు. ఆ కబోర్డ్లో ఉన్న హెల్మెట్ ఎవరిది? మళ్ళీ మీ నాన్న కానీ తమ్ముడు కానీ వచ్చారు అక్కడికి? అవును, వచ్చారు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు మీ వాళ్ళు నా ఇంటి గుమ్మం తొక్కకూడదని? వాళ్ళు ఇక్కడ రావడం నాకు అసలు ఇష్టం ఉండదు, నీకు తెలీదా? అంతగా వాళ్ళని చూడాలనిపిస్తే నువ్వే వెళ్ళి వాళ్ళ ఇంటికి. మళ్ళీ చెప్తున్నా, ఇంకోసారిగా నీది రిపీట్ అయిందో నేను మనిషిని కాదు. సరే. అవును, ఇంటి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇచ్చాడు ఆయన. చిన్న నేమ్ చేంజ్కి ఎన్ని రోజులు తీసుకుంటారు? తెలీదు, నేను రేపు కాల్ చేసి అడుగుతాను. నీ పేరు ముందున్న మీ ఇంటి పేరు తీసేసి మా ఇంటి పేరు పెట్టడం కంటే ఈ ఇంటిని నా పేరు మీద రాస్తే సరిపోద్ది కదా. ఏ మీ నాన్నకు నా మీద నమ్మకం లేదా? త్వరగా తినేసిరా. ఏమైంటుంది తన ఫోన్కి? ఇంకా మెసేజ్ కూడా డెలివరీ అవ్వలేదు. జ్యోతి, ఆఫీస్ బ్యాగ్ తీసుకునిరా. సరే, నేను వెళ్ళొస్తా. ఓకే. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది. దయచేసి తర్వాత ప్రయత్నించండి. ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? స్వామి శరణం. అవి చెప్పు స్వామి, నేనే. అయ్యప్ప మాల వేసుకున్నాను, చెప్పు. ఓ అవునా, ఎప్పుడు? ఇవాళ పొద్దున్నే. ఎప్పటి నుంచో మాల వేసుకోవాలనుకుంటున్నా. ఈ రోజు మా ఫ్రెండ్స్ వేసుకుంటున్నారు, వాళ్ళతో కలిసి నేను కూడా వేసుకున్నాను. సరే, ఎక్కడున్నావు? స్టాండ్లోనే. కొద్దిగా అర్జెంట్, ఇంటికి వస్తావా? ఎందుకు స్వామి? ముందు ఇంటికి రా, చెప్తాను, చాలా అర్జెంట్. నేను మీ ఇంటికి మాత్రం రాను. ఇంట్లోపలికి వద్దులే, ఇంటి దగ్గరికి రా. సరే, 10 నిమిషాల్లో వస్తాను. ఉన్న సమస్యలు సరిపోవన్నట్టు కొత్త కొత్త సమస్యలు తీసుకొస్తున్నావు స్వామి నువ్వు. బావు గురించి తెలుసుకుని ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? తన నా ఫ్రెండ్,
చాలా మంచిది, మోసం చేసే టైప్ కాదు. గంట 2 గంటలంటే పర్లేదు, 24 గంటల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటే ఏమనుకోవాలి? అమ్మ వాళ్ళు ఉన్నదంతా ఊడ్చిపెట్టారు నీకు, నువ్వేమో ఊర్లో వాళ్ళందరికీ దాన ధర్మాలు చేస్తూ కూర్చున్నావు. ఎలా నమ్మించావు బంగారాన్ని? పోనీ ఇచ్చే ముందు నాకో అమ్మకో నాన్నకో ఎవరికో ఒకరికి కాలం చేసి ఉండొచ్చు కదా. అసలు అప్పుడంత టైం లేదవి. ఇదంతా ఎక్కడి దాకా వెళ్తుందో అర్థం కావట్లేదు. మీ భావం తలుచుకుంటేనే భయంగా ఉందవి. ఏదైనా ఒక మంచి ఐడియా ఉంటే ఇవ్వు. చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చేయను? ఉండు కాసేపు, నన్ను ఆలోచించుకొని. నీ నగల్ని నీ పేరు మీద తాకట్టు పెట్టావా, స్వామి పేరు మీద పెట్టావా? నా పేరు మీదే. బతికించావు. సరే, ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం. వాళ్ళ ఇల్లు ఎక్కడా? గాంధీ రోడ్లో. గాంధీ రోడ్లో ఎక్కడా? ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర. ఓల్డ్ బస్ స్టాండా? అక్కడెక్కడా? కరెక్ట్గా ఎక్కడో నాకు తెలీదు, ఎందుకంటే నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అవి. అడ్రస్ కూడా తెలియకుండా ఏంటి స్వామి ఇది? ఓల్డ్ బస్ స్టాండ్ అంటే ఇది ఏమైనా చిన్న ఊరా, లేకపోతే నీ ఫ్రెండ్ ఏమైనా సెలబ్రిటీనా, రాజకీయ నాయకురాలా? ఎవరిని అడిగిన అడ్రస్ చెప్పడానికి? కనీసం ఏ ఊరికి వెళ్ళిందో తెలుసా? మొన్న మేము ఒక గుడికి వెళ్ళొచ్చాం, అమ్మవారి దేవస్థానం అది. ఇక్కడ నుండి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుండి దగ్గరే. వాళ్ళ ఊరికి ఎలా వెళ్ళాలని దారి చూపించింది తను. నాకు ఊరి పేరు గుర్తులేదు, కానీ ఎలా వెళ్ళాలో తెలుసు. సరే, ఫస్ట్ నేను ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి నాకు తెలిసిన వాళ్ళందరినీ విచారిస్తా. తన అడ్రస్ తెలిసేమోనని. ఆ స్వామి డీటెయిల్స్ అన్నీ నాకు పంపించు. నేను ఆ ఏరియాకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తా. సరే. ఎవరికి తెలియకపోతే రేపు పొద్దున్నే వాళ్ళ ఊరికి వెళ్ళిపోదాం. రూట్ కరెక్ట్గానే గుర్తుందా నీకు? ఈ రోడ్లోనే. కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడే ఎక్కడో ఒక దగ్గర రైట్ తీసుకోవాలి. అక్కడ ఒక బోర్డు కూడా ఉంటుంది. వాళ్ళు ఈ కొత్తపేటలో ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఒక 4-5 సంవత్సరాల నుంచే. నా పెళ్ళికి ముందు నుంచే అనుకుంటా. అవునా? ఎవరిని అడిగినా వాళ్ళ గురించి తెలియదని చెప్తున్నారే. వాళ్ళు ఉండేది ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియానా లేదా వేరే ఏరియానా? అదిగో చూడు, ఆ బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడే రైట్ తీసుకోవాలి. ఓ, బండారు లంకనా? పక్కనా? పక్కా, నాకు గుర్తుంది. సరే, ఎవరైనా ఇక్కడ మీరు ఎందుకు వచ్చారని అడిగితే అమ్మవారి గుడికి వచ్చాము, అలాగే మా ఫ్రెండ్ని కలిసి వెళ్దామని వచ్చానని చెప్పు. అర్థమైందా? అదిగో అక్కడ ఎవరో ఒక ఆయన కూర్చున్నారుగా, ఆయన అడుగుదాం. అడ్రస్ తెలిసి ఉండొచ్చు. మరి ఎన్నో విషయాలు తెలిసేసుకుంటున్నాం. ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవాలి, ఇంకా అన్నోన్ ఫ్యాక్ట్స్ ఇలాంటివి చాలా మాకు తెలుసుకోవాలి అంటే మీరందరూ మన రెడ్ ఎఫ్ఎం తెలుగు పేజ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే. అన్నా, ఇక్కడ సవిత అని వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసా మీకు? సవిత వాళ్ళ నాన్న పేరు? సవిత బసవరాజు. బసవరాజా? ఆయన ఇప్పుడు లేరు కదా. అవును, చనిపోయారు. వాళ్ళ అమ్మాయి కొత్తపేటలో ఉంటుంది, వాళ్ళ అమ్మ మాత్రం ఇక్కడే ఉంటుంది. అవును, వాళ్ళే. ఆవిడ పేరు సుభద్రమ్మ. అదిగో అక్కడ పచ్చిళ్ళు కనిపిస్తుంది కదా, దాని పక్కనే ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లు ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ఇంకో పచ్చిళ్ళు కనపడుతుంది. అదే వాళ్ళ ఇల్లు. సరే అన్న. సరే. బాబు, ఈ లైన్ చెప్పింది. కొంచెం ఇలా వస్తారా? సవిత వాళ్ళ ఇల్లు ఇదేనా? సవితక్కనా? వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు, ఇప్పుడు కొత్తపేటలో ఉంటున్నారు. తను అక్కడే ఉంటుందని తెలుసు, కానీ వాళ్ళ నాన్నమ్మని డిశ్చార్జ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పింది. ఏంటి, అవ్వని డిశ్చార్జ్ చేశారా? ఎప్పుడు? అయినా వాళ్ళ ఇల్లేదే కదా, ఇంకా రానిలేదు. ఇంతకీ మీరెవరు? నేను సవిత ఫ్రెండ్ని. పక్కూర్లో అమ్మవారి గుడికి వచ్చాం, అలాగే తను ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాం. ఒకసారి ఫోన్ చేసి చూడండి. కానీ కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అవునా? ఏమో మరి. వాళ్ళ నాన్నమ్మ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా మీ దగ్గర? లేదు, అవ్వ ఫోన్ వాడదు.
పోనీ ఈ ఊర్లో వాళ్ళకి బంధువులు ఎవరైనా ఉన్నారా? లేరు, ఈ ఊళ్ళో వాళ్ళకి బంధువులు ఎవరూ లేరు. అయ్యో సరే సరే వెళ్ళొస్తా. ఏడవకు స్వామి, ఎందుకు ఏడుస్తున్నావు? భయంగా ఉంది. భయం ఎందుకు? ఏం చేశాను సరే నీ ఫ్రెండ్ని పట్టుకుందాంలే. అదే ఎలా? వచ్చే దారిలో బాగా ఆలోచించాను. మనకిప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీ ఫ్రెండ్ చెప్పినట్టు వాళ్ళ నానమ్మను హాస్పిటల్లో జాయిన్ చేయటం నిజమే. అక్కడికి వెళ్ళి మనం వాళ్ళ గురించి అడగచ్చు. కానీ ఏ హాస్పిటల్కని వెళ్తాం? అపోలో. అవును, ఆ రోజు తను నాతో చెప్పింది వాళ్ళ నానమ్మని అపోలోలో అడ్మిట్ చేశామని. తను నిజమే చెప్పిందని ఏంటి గ్యారంటీ? సరే, అదొక ఆప్షన్. ఇంకొకటి, నువ్వు నీ ఫ్రెండ్ వెళ్ళి సేర్జీ షాప్లో తాకట్టు పెట్టారు కదా, అక్కడికి వెళ్ళి అడిగితే తన అడ్రస్ దొరకచ్చు. కరెక్టే. ఆ నగల్ని తాకట్టు పెట్టినప్పుడు నా అడ్రస్ రాయించుకున్నారు. స్వామి శరణం. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం ఇంటి అడ్రస్ కూడా తెలియకుండా ఎలాగిచ్చావమ్మా అంతా బంగారం? చూస్తే చదువుకునే దానిలాగా ఉన్నావు. ఉండు చూస్తాను. దొరికింది. సవితా బస్వరాజ్, డోర్ నెంబర్ 114 2B, బండార్లంక. అక్కడి నుంచి వస్తున్నాము. అక్కడ లేరు వాళ్ళు. వేరే లోకల్ అడ్రస్ ఏమైనా ఉంటే ఇస్తారా? ఇక్కడ ఇదే ఉంది. నేను కూడా ఇన్నాళ్ళు ఆ అమ్మాయిని లోకల్ అనే అనుకున్నాను. చాలా కాలం నుంచి షాప్కు వస్తూ ఉన్నందువల్ల నేను ఇది అడ్రస్ గురించి పెద్దగా ఆలోచించలేదు. సరే స్వామి, తనది ఫోన్ నెంబర్ వేరే ఏమైనా ఉందా? ఒక్క నిమిషం. వేరే ఊరి వాళ్ళైతే లోకల్ వాళ్ళు ఎవరో ఒకరు ఇంట్రడ్యూస్ చేసి ఉండాలి. వాళ్ళ డీటెయిల్స్ చూద్దాం. సరే. దొరికింది. సవితా బస్వరాజ్. అవును. ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ప్రభావతి. ఆవిడ అడ్రస్ నాగలింగేశ్వర్ టెంపుల్ దగ్గర ఓల్డ్ బస్ స్టాండ్ రోడ్. అవును, ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరే. అవును. కాదు, ఇది ఆమె అడ్రస్ కాదమ్మా. ఆమెను ఇంట్రడ్యూస్ చేశారు కదా, వాళ్ళ అడ్రస్. ఆమెకే ఫోన్ చేసి అడుగుదామా? సరే స్వామి. హలో, నమస్కారం అమ్మా. నేను మోతిలాల్ జ్యువెలరీ షాప్ నుండి మాట్లాడుతున్నా. చెప్పండి సేట్జీ. బాగున్నారా? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? భగవాన్కి కృపాసే మేము బాగానే ఉన్నాం మేడం. ఒక చిన్న విషయం కోసం మీకు ఫోన్ చేశాం మేడం. ఏంటి సేట్జీ? 3 సంవత్సరాల ముందు మీరు సవిత అనే ఆవిడని మన షాప్కి ఇంట్రడ్యూస్ చేశారు, గుర్తుందా? సవితనా? అవును, నాకు తెలిసిన ఆవిడే. వాళ్ళది అడ్రస్ ఉందా మీ దగ్గర? వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసు కానీ వాళ్ళ ఇంటి నెంబర్ అది నాకు సరిగ్గా గుర్తులేదు. పర్లేదు చెప్పండి. ఒక్క నిమిషం. రాసుకో. ఏమైంది సేట్జీ, ఏమైనా ప్రాబ్లమా? అలాంటిదేమీ లేదమ్మా. గవర్నమెంట్ కొత్త రూల్స్ ప్రకారము మా కస్టమర్ డీటెయిల్స్ అన్నీ మా దగ్గర ఉండాలి. మా సిస్టంలో ఆవిడ అడ్రస్ ప్లేస్లో మీ అడ్రస్ చూపిస్తుంది. ఆవిడకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, అందుకే మీకు చేశాను. సరే, మీకు నాగలింగేశ్వర స్వామి గుడి తెలుసు కదా? తెలుసు. ఆ గుడి పక్కనే లెఫ్ట్లో ఒక రోడ్ ఉంటుంది. ఆ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళి సెకండ్ రైట్ తీసుకొని డెడ్ ఎండ్కి వెళితే అక్కడ ఒక చిన్న దారి ఉంటుంది. ఆ పక్కనే వాళ్ళి. అలాగే అమ్మా, చాలా థ్యాంక్స్. పర్లేదు సేట్జీ. మరి ఉంటానమ్మా. మీరు అక్కడికి వెళ్ళాక ఆ అడ్రస్ నాకు పంపండి. సరే స్వామి. నేను నా సిస్టంలో దాన్ని స్టోర్ చేసుకుంటాను. సరేనా? సరే స్వామి, చాలా థ్యాంక్స్. సేట్జీ. సరే, నువ్వు వెళ్ళరా స్వామి. ఇలాంటి ఏరియాలో చిన్నపిల్లలు బండి డ్యామేజ్ చేస్తారు. సరే.
అన్నా ఇక్కడ సవిత అని. సవిత వాళ్ళు ఇల్లు ఇదే, కానీ వాళ్ళు ఇప్పుడు లేరు, ఊరికి వెళ్ళారు. ఏ ఊరు వెళ్ళారు? తణుకు. తణుకా? ఆమెకు మీరేమైనా డబ్బులు ఇచ్చారా? లేదు, నేను తన ఫ్రెండ్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. వాళ్ళ నాన్నమ్మకి ఏదో ఒంట్లో బాగాలేదంట, ఊరు వెళ్ళారు. ఎప్పుడొస్తారో మీకేమైనా తెలుసా? కాల్ చేసా కానీ ఎప్పుడొస్తారో చెప్పలేదు. మరి నేను కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. నేను ఫోన్ చేసి మాట్లాడింది వాళ్ళ ఆయనతో. ఆ నంబర్ ఇస్తారా కొంచెం? వాళ్ళ ఆయనదా? ఒక్క నిమిషం. నెంబర్ తీసుకోండి. 9845807803. ఆయన పేరు ప్రకాష్ అండి. ఓకే సరే అన్న, థ్యాంక్స్, వెళ్ళొస్తాను. సరే మేడం. తను ఇక్కడ కూడా లేదు. మరి తణుకు వెళ్ళిందంట. పక్కింటి వాళ్ళ దగ్గర నంబర్ తీసుకొచ్చాను. కాల్ చేయనా? ఆగు, నీ ఫోన్ నుంచి వద్దు, నా ఫోన్ నుంచి చేద్దాం. స్పీకర్ ఆంచి. హలో. హలో, ఎవరు? నేను సవిత ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. నేను జ్యోతి, సవిత ఫ్రెండ్ని. ఓ మీరా మేడం, బాగున్నారా? సవిత మీ గురించి చెప్పింది. మీరు చేసిన సాయానికి చాలా థ్యాంక్స్ మేడం. కొంచెం ఫోన్ సవితకి ఇస్తారా? తనతో మాట్లాడాలి. కాల్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అవును మేడం, ఆమె ఊరు నుండి వచ్చేటప్పుడు ఛార్జర్ మర్చిపోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. తనకేమైనా చెప్పాలా మేడం? ఏం లేదు, ఒకసారి తనతో మాట్లాడాలంతే. నేను వేరే పని మీద బయటకు వచ్చాను మేడం. 1 గంటలో ఇంటికి వెళ్తాను. వెళ్ళిన వెంటనే మీకు కాల్ చేయమని చెప్తాను. మర్చిపోకుండా వెళ్ళాక కాల్ చేయమని చెప్తారా ప్లీజ్? తప్పకుండా మేడం, చెప్తాను. ఈరోజు నువ్వు మళ్ళీ తనకు కాల్ చేయొద్దు. సాయంత్రంలోపు కాల్ చేసింది, లేదంటే డైరెక్ట్గా తనకి వెళ్ళిపోదాం, సరేనా? హాయ్ జ్యోతి. జ్యోతి, వినిపిస్తుందా? వినిపిస్తుందిలే, చెప్పు. ఏం చేస్తున్నావు? ఏముంది చేయడానికి, ఖాళీగా కూర్చున్నాను. ఫోన్ చేయమని చెప్పావంట. ఇంకేం చేయాలి, నువ్వేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు. అయ్యో సారీ జ్యోతి, అప్పుడు నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఊరికొచ్చే హడావిడిలో నేను ఛార్జర్ మర్చిపోయాను. ఇక్కడికి వచ్చాక ఛార్జింగ్ పెడదామంటే మా నాన్నమ్మకి సేవలు చేయడంలోనే మునిగిపోయాను. నువ్వు ఫోన్ చేయమని చెప్పావని పక్కింటి వాళ్ళ దగ్గర ఛార్జర్ తీసుకుని ఛార్జింగ్ పెట్టుకుని నీకు ఫోన్ చేస్తున్నాను. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నీకు? టెన్షనా? ఎందుకు? అంటే నువ్వు సేఫ్గా రీచ్ అయ్యావో లేదో అని. ఓ థ్యాంక్స్ జ్యోతి, నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అవును, నువ్వు వెళ్తా అంది మీ నాన్నమ్మ వాళ్ళ ఊరికి కదా? లేదు, తణుకు. మా అత్తయ్య వాళ్ళు ఉండేది ఇక్కడే కదా, అందుకే మా నాన్నమ్మని ఇక్కడికి తీసుకొచ్చారు. ఏంటి నీ మెడంతా బోసిగా ఉంది, నగలెందుకు వేసుకోలేదు? అయ్యో అదో పెద్ద కథ జ్యోతి. మా నాన్నమ్మ కల్లోకి మా తాతయ్య వచ్చాడంట. వచ్చి నువ్వు నగలన్నీ వేసుకుని అలంకరించుకో అన్నాడంట. కానీ అందరూ ఈ వయసులో ఆవిడకి ఇవన్నీ ఎందుకు అన్నారు. కానీ నా మనసు ఒప్పుకోక తన కోరిక ప్రకారం నా నగలన్నీ నానమ్మకు వేశాను. ఇంకేముందిలే, ఆవిడ మాత్రం ఎన్ని రోజులుంటుంది? చివరి రోజుల్లో మేమే చూసుకోవాలి కదా. ఇవాళ్ళో రేపో అన్నట్టుగా ఉంది పరిస్థితి. అది అయిపోయిన వెంటనే అక్కడికి వచ్చేస్తాం. సరే, జాగ్రత్తగా ఉండు మరి. సరే జ్యోతి, ఇంకా నా ఫోన్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. నీకు ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే కాల్ చెయ్యి, సరేనా? ఉంటాను. సరే. జ్యోతి, గుడ్ న్యూస్. మా నాన్నమ్మ చనిపోయింది. ఒక 1 అవర్ అవుతుంది. చివరికి ఆ దేవుడు నా మొర ఆలకించాడు.
అమ్మయ్యా తొందరగానే తీసుకెళ్ళిపోయాళ్లే, లేకపోతే ఆ ముసలిదానికి సేవలు చేయలేక చచ్చేదాన్ని. ఇక్కడ పనులన్నీ చూసుకుని రేపు బయలుదేరుతాం. రాగానే నీకు కాల్ చేస్తాను, సరేనా? ఇక్కడి నుంచి ఆటోలో వెళ్ళు. చెప్పాం కదా ఈరోజు ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అవుతుందని. ఈరోజు మీ అమ్మ ఇంట్లోనే ఉండు, ఓకేనా? సరే, బాయ్. బాయ్. చూడు, సవిత మళ్ళీ వాయిస్ నోట్ పంపింది 20,000 కావాలని. జ్యోతి, మా అత్త వాళ్ళ కళ్ళు నా బంగారం మీద పడ్డాయి. ఆ విషయం గురించి మాట్లాడడానికే మేము ఇప్పుడు టౌన్కి వచ్చాం. నువ్వు అర్జెంటుగా 20,000 తీసుకుని కోర్టు సెంటర్ దగ్గరికి వచ్చేయి. మిగతా విషయాలన్నీ నీకు అక్కడ చెప్తాను. ఇదేదో ఇంకో కొత్త స్కెచ్లా ఉంది. సరే పద, ఏమవుదో చూద్దాం. అదిగో అక్కడి నుంచింది కదా, తనే సవిత. ఈవిడేనా? జ్యోతి, డబ్బులు తెచ్చావా? డబ్బుల సంగతి తర్వాత, ముందేమైందో చెప్పు. ఈ స్వామి నా తమ్ముడే, తనకంతా తెలుసు. ఏం పర్లేదు, చెప్పు. అయ్యో, ఏమని చెప్పను జ్యోతి, నా తలరాతి సరిగా లేదు. నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ ముసలిది చచ్చాక ఆ నగలన్నీ కూతురుగా వాళ్ళకే చెందుతాయి అంటున్నారు. ఆ బంగారం అంతా మీ నాన్నమ్మే నీకు ఇచ్చిందని చెప్పావు? అవును, ఆమె నాకే ఇచ్చింది. అది వాళ్ళకు కూడా తెలుసు. అయినా చూడు, ఆమె చనిపోగానే ఎలా మారిపోయారో. మేము ఈ విషయాన్ని పెద్ద మనుషుల దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు కూడా లేదు, మీరందరూ సమానంగా పంచుకోండి అని అంటున్నారు. అదెలా పంచుకోవడం అవుతుంది? అది నా బంగారం కదా. అందుకే నగలన్నీ వాళ్ళ దగ్గర పెట్టి కోర్టులో కేసేయడానికి వచ్చాం. ఏంటి, కోర్టా? అవును, నా బంగారం ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. స్వామి, ఇప్పుడు కోర్టు కేసులు అంటే అవన్నీ ఎప్పటికి తేలుతాయి? అంతకు ముందులా కేసులు సంవత్సరాలు నడవట్లేదు. ఇప్పుడు అన్ని ఆధారాలు కరెక్ట్గా ఉంటే కేసులు 2-3 నెలల్లోనే క్లోజ్ అయిపోతున్నాయి. అయినా 2-3 నెలలన్నా కూడా లేటే కదా స్వామి. మా అక్కతో మీరు 1 వారమే అని చెప్పారంట. ఇప్పుడు 2 నెలలంటే ఎలా? అయ్యో, దానికి నేనేం చేయగలను? నేను కావాలని లేట్ చేస్తున్నానా? నా బంగారంతో మీ ఇద్దరికంటే నాకే ఎక్కువ అవసరం ఉంది తెలుసా. నాకున్న ఆస్తి అంతా అదే. దాన్ని ఎలా వదులుకుంటాను? జ్యోతి, నువ్వేం టెన్షన్ పడకు జ్యోతి. కోర్టులో లేట్ అయితే పంట చేతికి రాగానే నీ బంగారం విడిపించేస్తాను. ఇప్పుడైతే లాయర్ ఫీజుకు ఒక 20,000 కావాలి. ఇవ్వు జ్యోతి. ఒక్క నిమిషం. హలో హలో, ఇంట్లో మా చెల్లి జాతక చక్రం ఉందంట, ఎక్కడ చూసావా? లేదండి, నేనెక్కడా చూడలేదు. మన ఇంట్లో అక్కడ పెట్టి మర్చిపోయిందంట మా అమ్మ. ఓ అవునా, నేను రేపు వెతికి పెట్టనా? రేపు కాదు, దానికోసం ఇంటికి వచ్చా. ఇప్పుడు చెల్లికి ఏదో సంబంధం వచ్చిందంట, వాళ్ళకి అర్జెంటుగా జాతక చక్రం కావాలంట. ఓ అవునా. హాల్ అంతా వెతికాను, ఎక్కడ కనపడలేదు. ఈ కబోర్డ్కి ఎక్కడ పెట్టావు? కబోర్డ్లో ఏం లేదండి, నేను నిన్నే అంతా క్లీన్ చేశాను. నాకెక్కడ ఏం కనబడలేదు. బయట లేక కబోర్డ్లో లేక ఇంకెక్కడ ఉంటుంది? అయినా నేను ఇంకోసారి ఎదుగుతాను. కబోర్డ్కి ఎక్కడ? అక్కడ అత్త, ఇది మందుల డబ్బా ఉంది కదా, అక్కడ ఏదో పేపర్లా అనిపించింది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తారా? సరే, అలాగే లైన్లో ఉండు. దొరికిందిలే. మందుల డబ్బా దగ్గర కాదు, టీవీ పక్కన స్టాండ్ మీద ఉంది. సరే, ఉంటా. సరే. ప్రతి క్షణం టెన్షన్తో చచ్చిపోతున్నాను. మా ఆయన కానీ ఇవాళ కబోర్డ్ ఓపెన్ చేసి ఉంటే అంతే, నా పని అయిపోయి ఉండేది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు సవిత. నువ్వు ముందు చెప్పినట్టు 1 వారంలో నా బంగారం విడిపించిస్తే సరే. నా పరిస్థితి కూడా అర్థం చేసుకో జ్యోతి. ఇప్పుడు కోర్టు కాకుండా ఇంకో దారే లేదు. ఒక 2 నెలలు లేట్ అయినా కూడా నీకు వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. ఇప్పుడు మా ఆయన లోపల లాయర్తో మాట్లాడుతున్నాడు. ఆయనకి 20,000 ఫీజు ఇవ్వాలంట. ఇవ్వు జ్యోతి.
20,000 కాదు కదా, 20 పైసలు కూడా లేవు నా దగ్గర ఇప్పుడు. అలా మాట్లాడకు జ్యోతి. ఆ లాయర్ గారు కేసే తీసుకొని అంటున్నారు ఫీజు ఇవ్వకపోతే. నిజంగానే నా దగ్గర డబ్బులు లేవే, చెప్తే అర్థం చేసుకోవేంటి? అదేంటి మొన్నేగా 20,000 అయితే ఎలాగోలాగా అడ్జస్ట్ చేస్తానన్నావు. సర్లే 20,000 కాకపోతే 15,000 ఇవ్వు జ్యోతి. తన దగ్గర నిజంగానే డబ్బులు లేవు స్వామి, మీరు ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నారు? తన దగ్గర లేకపోతే మరి నువ్వివ్వు స్వామి. మేమిద్దరం మాట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు స్వామి? ఏంటే మా తమ్ముడి మీద అరుస్తున్నావు? నా దగ్గర డబ్బులు లేవంతే, ఉన్నా కూడా ఇవ్వను. స్వామి నువ్వు కొద్ది కామ్గా ఉండు స్వామి. క్షమించండి స్వామి, నేను మీ ఇద్దరి మధ్యలో వచ్చినందుకు. జ్యోతి నువ్వు ఇప్పుడు కానీ డబ్బులు ఇవ్వలేదనుకో, నా బంగారంతో పాటు నీ బంగారం కూడా బయటకు రాదు. ఏంటే తమాషాలు చేస్తున్నావా? ఈ డబ్బులకి నా బంగారంకి లింక్ పెడుతున్నావు? చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు చెప్పిన టైంకి బంగారం తీసుకొస్తే సరే, లేకపోతే పద్ధతిగా ఉండదు. ఏంటే ఊరుకుంటున్నాను కదా నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? అయినా నీకు నేను డబ్బులు ఇవ్వాలని ప్రూఫ్ ఏమైనా ఉందా? లేకపోతే నీ నగలు నా పేరు మీద తాకట్టు పెట్టావని ప్రూఫ్ ఏమైనా ఉందా? లేదు కదా. నీ నగలకి నాకు అసలు సంబంధం లేదంటే ఇప్పుడు ఏం చేస్తావు? ఏం మాట్లాడుతున్నావు సవిత? ఏంటి మీ అక్క తమ్ముళ్ళిద్దరూ కలిసి ఏమేం వేషాలేసారో నాకు తెలియదు అనుకుంటున్నారా? మీరిద్దరు మా ఊరికి వెళ్ళడం, నా కోసం ఎంక్వైరీ చేయడం, మా పక్కింటి వాళ్ళ దగ్గర నా గురించి ఆరా తీయడం, ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నారా? నీ బంగారాన్ని నేను విడిపించేంత వరకు నువ్వు సైలెంట్ గా ఉన్నావా సరే. అలా కాకుండా అక్క తమ్ముడు ఇంకేమైనా వేషాలు వేశారో ఈ విషయం ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నావో ఆయన దగ్గరికే డైరెక్ట్ గా వెళ్లి బ్యాంకులోనే మీ ఆయనకి జరిగిందంతా చెప్పేస్తాను. హాయ్ అండి, మీరు ఇంటర్వెల్ వరకు ఈ సినిమా చూసారంటే మీకు బోర్ కొట్టలేదని అనుకుంటున్నాను. సెకండ్ హాఫ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి. నేను ఈ సినిమా గురించి మీతో ఒక ఇంపార్టెంట్ విషయం పంచుకోవాలనుకుంటున్నాను. అదేమిటంటే కళకి భాషతో సంబంధం లేదు అంటారు. అందుకే నా మాతృభాష తెలుగైనా నేను ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నందున ఈ సినిమాని ఫస్ట్ నేను కన్నడలో తీశాను. కానీ ఈ సాధారణ మధ్యతరగతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసిన సినిమాని కన్నడ చిత్ర పరిశ్రమలో ఎవరు సపోర్ట్ చేయలేదు, ఆదరించలేదు. సర్లే కదా అని తెలుగులో డబ్ చేస్తే మన ఇండస్ట్రీ ఇంకా దారుణం. అట్లీస్ట్ కన్నడ వాళ్ళైనా అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడేవారు. మన వాళ్ళైతే కనీసం ఈ సినిమా ట్రైలర్ని చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. అఫ్కోర్స్ అది వాళ్ళ ఇష్టం, నేను వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే సరే, మీ సినిమాలో కథ ఉన్నా లేకపోయినా పర్లేదు, ఎవరైనా పెద్ద యాక్టర్స్ ఉంటే చెప్పండి, మేము తీసుకుంటాం, లేకపోతే లేదు అని ఖరాఖండిగా చెప్పేశారు. కాబట్టి చివరికి నాకు వేరే ఆప్షన్ లేక ఇలా యూట్యూబ్ ద్వారా నా సినిమాతో మీ ముందుకు వచ్చాను. మా ఫ్రెండ్స్లో చాలామంది లేఅవుట్స్లో ప్లాట్స్ అని, అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ అని కొనుక్కుంటూ ఉంటే నేను మాత్రం గత 10 సంవత్సరాల నుంచి కష్టపడి ఉద్యోగం చేసి కూడబెట్టుకున్న డబ్బుతో ఈ సినిమా తీశాను. కాబట్టి మీకు నా రిక్వెస్ట్ ఏమిటంటే ఈ సినిమాని మీరు చివరి వరకు చూసి ఒకవేళ మీకు ఈ సినిమా నచ్చితే ఈ స్క్రీన్ పైన కనపడుతున్న నంబర్స్కి ఆర్ QR కోడ్స్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం చేసి నన్ను నా సినిమాని సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు అక్కడ ఏమైనా పేమెంట్ ఫెయిల్యూర్స్ ఇష్యూస్ వస్తే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన ట్రెజర్ పే లింక్ క్లిక్ చేసి మీకు తోచిన అమౌంట్ డొనేట్ చేయండి. 10, 25, 50, 100, 1000 ఎంతైనా పర్లేదు. బట్ ప్లీజ్ రిమెంబర్ దట్ ఎవ్రీ కాంట్రిబ్యూషన్ మ్యాటర్స్ టు మీ. మీరు నాకు చేసే ఈ హెల్ప్ కేవలం నాకు మాత్రమే కాదు, ఫ్యూచర్లో ఎవరైనా కంటెంట్ నమ్ముకొని సినిమా తీయాలనుకునే ప్రతి ఒక్క ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్కి ఒక ఊరటనిస్తుంది. చివరిగా ఈ సినిమాని మీ సొంత సినిమాలా ఫీల్ అయ్యి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి, కొలీగ్స్కి, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఇలా ప్రతి ఒక్కరికి షేర్ చేసి నన్ను నా సినిమాని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నమస్తే, జై హింద్. లుక్స్ నార్మల్ టు మీ. మీకంతా నార్మల్గానే ఉందా? కొంచెం నీరసంగా ఉంది మ్యామ్. అదేం పర్లేదు, అది యూజువల్. నేను ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవుతానా? నేనిచ్చిన కోర్స్ని కరెక్ట్గా వాడితే ఖచ్చితంగా పిల్లలు పుడతారు. నాకు ప్రెగ్నెన్సీ రాకపోతే మా ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి మ్యామ్. చూడమ్మా, నేను ఇన్సూరెన్స్ ఇస్తున్నాను, మీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు. మీరు ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి రిలాక్స్గా ఉండండి. డోంట్ వరీ. ఈ మధ్య నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు మ్యామ్. నేను చెప్పాను కదా, ఈ టైంలో బాగా నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్ అని. మీరు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉంటేనే ఈ PCOS ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. అర్థమైందా? ఓకే మ్యామ్. ఐఎమ్ గివింగ్ దిస్ ప్రిస్క్రిప్షన్ టు యూ అండ్ జస్ట్ నీడ్ టు ఫాలో దిస్. ఓకే మేడం. ఇది ఈ రోజు నుంచే వాడండి.
నెక్స్ట్ విజిట్లో మనం స్కాన్ చేసి చూద్దాం. సరే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అమ్మా, టేక్ కేర్. ఏమన్నారు డాక్టర్? అంతా బాగానే ఉంది, వచ్చే నెలలో స్కాన్ చేస్తా అన్నారు. ఇంకా నీ ఫ్రెండ్తో మాట్లాడావా? లేదు, ఆ రోజే లాస్ట్ నేను మాట్లాడింది. నేను నీ ఫ్రెండ్ గురించి అంతా ఎంక్వైరీ చేశాను. తను నీ దగ్గర మాత్రమే కాదు, వేరే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుందంట. అంతేకాదు, తను పంట చేతికొచ్చాక మాత్రమే అందరికీ డబ్బులు ఇస్తానని చెప్తుందంట. నువ్వు ఇంతకు ముందులాగే కాల్ చేసి మాట్లాడుతూ ఉండు. మనం ఇలాంటి వాళ్ళతో మంచిగా మాట్లాడుతూనే బంగారం వెనక్కి తెచ్చుకోవాలి, సరేనా? నాకు ఈ నైట్కి బస్సు ఉంది, శబరిమలకి వెళ్తున్నాను. లగేజ్ అంతా రెడీ చేసుకోవాలి. నువ్వేం రానక్కర్లేదులే. ఎన్ని రోజులు అవుతుంది రావడానికి? ఒక 10 రోజులు పట్టొచ్చు స్వామి. రిటర్న్లో వచ్చేటప్పుడు అన్ని గుళ్ళు ఒకేసారి దర్శనం చేసుకొని వచ్చేస్తాం. సరే, జాగ్రత్త. నువ్వు కూడా ఏం టెన్షన్ పడకు. నేను రాగానే ఏదో ఒకటి చేసి వసూలు చేద్దాం, సరేనా? వస్తాను. రక్తంతో రాసిన కథ ఇది. ముందుకెళ్ళాలంటే మళ్ళీ రక్తాన్ని అడుగుతుంది. హలో అత్తయ్య. ఏమ్మాయి, వినిపిస్తుందా? చెప్పండి అత్తయ్య. కిషోర్ ఫోన్ తీయట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడే హాల్లో ఉన్నారు అత్తయ్య. అవునా? ఒకసారి ఫోన్ ఇవ్వు, వాడికి మాట్లాడాలి. ఒక్క నిమిషం. అత్తయ్య కాల్ చేశారు. హలో. హలో, ఏం చేస్తున్నావు కన్నా? చెప్పమ్మా. ఏం లేదు, చెప్పు. ఆదివారం ఏం చేస్తాను? ఇంట్లో ఉన్నాను. నువ్వు? ఏం లేదు నాన్న, ఇంట్లోనే ఉన్నా. నీ ఫోన్ ఏమైంది? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయట్లేదు. తెలీదమ్మా, అది మోస్ట్లీ సైలెంట్లో ఉన్నట్టుంది. చెప్పు. సరే, మొన్న చెప్పాను కదా, ఆ అబ్బాయి వాళ్ళు రాజీని చూడ్డానికి వస్తారంట. అవునా? ఎప్పుడు? శనివారం. వచ్చే శనివారమా? అవును. ఇక్కడేమో ఇల్లంతా దుమ్ము పట్టేస్తుంది. నాకేమో మోకాళ్ళ నొప్పులు, ఆ రాజీకేమో దుమ్ము పడదు. ఈ పనంతా ఎలా చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదురా. నేను జ్యోతిని ఒక 3 రోజులు ముందుగానే పంపిస్తాలేమ్మా. తను వచ్చి హెల్ప్ చేస్తుంది మీకు. సరే, అయితే నువ్వెప్పుడు వస్తావు? నాకు లీవ్స్ దొరకవమ్మా. నేను డైరెక్ట్గా శనివారం అక్కడికి వస్తా. సరే నాన్న, జ్యోతిని త్వరగా పంపించు. సరే అమ్మా. సరే, ఉంటాను. బాయ్. సరే, జాగ్రత్త. జ్యోతి. వస్తున్నానండి. మా చెల్లిని చూడటానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారంట ఈ శనివారం. నువ్వు ఈ బుధవారం లేదా గురువారం అక్కడికి వెళ్ళు. వెళ్ళేటప్పుడు మంచి చీరలు తీసుకెళ్ళు. మన పెళ్ళివి పట్టు చీరలు ఉన్నాయి కదా, అవన్నీ తీసుకెళ్ళు. వాళ్ళు కొంచెం రిచ్ పార్టీ అంట. ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయే సంబంధం ఇది. అందుకే మనం కూడా కొంచెం రిచ్గా కనపడాలి. సరే. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. താങ്കൾ വിളിക്കുന്ന നമ്പർ ഇപ്പോൾ സ്വിച്ച്ഡ് ഓഫ് ആണ്. ദയവായി അല്പസമയത്തിന് ശേഷം ശ്രമിക്കുക. సవిత, ప్లీజ్ కాల్ పిక్ చేయి. ఒక అర్జెంట్ విషయం చెప్పాలి. దండం పెడతా, ప్లీజ్.
హలో హలో సవిత, ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నానే. ఇంకో 2 రోజుల్లో మా మరదల్ని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారంట. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. రేపట్లోగా నా నగల్ని విడిపించివ్వు. రేపట్లోగా ఎలాగవుతుంది? నీకు చెప్పాను కదా నా దగ్గర డబ్బులు లేవని. నువ్వెన్ని ప్లాన్లు వేసినా ఏమీ ఉపయోగం లేదు. ప్లాన్ లేదు, ఏం లేదు సవిత. మా అమ్మ మీద ఒట్టు. 2 రోజుల్లో అబ్బాయి వాళ్ళు వస్తున్నారు, నేను ఊరెళ్ళాలి. దయచేసి అర్థం చేసుకో. నువ్వు మీ అమ్మ మీద ఒట్టేసినా సరే, మీ నాన్న మీద ఒట్టేసినా సరే, నేను చెప్తున్నాను కదా ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవని. నాకున్న సమస్యలు తీర్చుకోవడానికి నా దగ్గర టైం లేదు. ఇప్పుడు నీ సమస్యలు ఎక్కడి నుంచి తీర్చేది? నేనే నా పనుల్లో బిజీగా ఉన్నాను. నువ్వు ఇంకొకసారి నాకు కాల్ చేసి డిస్టర్బ్ చేసావో నీ నంబర్ బ్లాక్ చేసేస్తాను. ఏమనుకుంటున్నావో? సవిత, జ్యోతి మంచినీళ్ళు ఇవ్వు. నాన్నా, ఎన్నిసార్లు నా మీద ప్రామిస్ చేశావు నాన్న సిగరెట్ తాగనని? నేను మానేద్దాం అనుకున్నా, కానీ అవడం లేదు. ఎందుకంటే నేను చేసే పనే అలాంటిది. నైట్ డ్యూటీలో మెలకుగా ఉండాలంటే ఇది నాకు తప్పకుండా కావాలి. అంటే ఏంటి? నైట్ డ్యూటీ చేసే వాళ్ళంతా నీలా సిగరెట్లు తాగుతారా? అందరనీ కాదు, చాలా మంది తాగుతారు. ఈ మధ్య మళ్ళీ తాగుడు మొదలెట్టావంటగా అమ్మ చెప్పింది. అది డ్యూటీ అయ్యాక నిద్ర పట్టడానికి కొంచెం తీసుకుంటాను. ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుందానా నీ దగ్గర? నువ్వెప్పటికీ మారవు. నీలాంటి వాడితో అమ్మ ఎలా వేగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. అది మీ అమ్మకి అలవాటైపోయిందిలే. నీకిదంతా తమాషాగా ఉందా నాన్న? మనకున్న సమస్యలు చాలా అన్నట్టు ఏదో ఒక సమస్య తీసుకొస్తుంటావు నువ్వు. సరే మానేస్తాలే, ముందు నీ సమస్య చూద్దాం. నాకు తెలిసిన ఒక సార్ ఉన్నాడు, ఫైనాన్స్ చేస్తాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాను, డబ్బు ఇస్తానన్నాడు. ఫైనాన్సా? వడ్డీ గురించి నువ్వేం టెన్షన్ పడకో, నేను చూసుకుంటాను. సరే వెళ్దాం పదమ్మా, లేట్ అయితే ఆ సార్ ఉండడు. సరే నాన్న. చెప్పడం మర్చిపోయాను, మనం ఈ సార్ దగ్గర డబ్బు తీసుకుంటున్న విషయం అవినాష్ స్వామికి చెప్పొద్దమ్మా. ఎందుకు నాన్న? అది ఈ సారు ఇంటి పత్రాలు తాకట్టు పెట్టుకునే డబ్బిస్తాడు. అది అవినాష్ స్వామికి ఇష్టం ఉండదు. ఎవరింటి పత్రాలు నాన్న? మా ఇంటి పత్రాలే, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. అయినా కూడా నాకెందుకో టెన్షన్గా ఉంది నాన్న. డబ్బు తీసుకుని మోసం చేసేవాళ్ళు మాత్రమే భయపడాలి ఇంటి పత్రాలు పెట్టడానికి, మనలాంటి వాళ్ళు కాదు. అలా కాదు నాన్న, ఆల్రెడీ బంగారం విషయంలో ఒకసారి తప్పు జరిగింది. మళ్ళీ ఇలాంటి రిస్క్ తీసుకోవాలంటే నాకు భయంగా ఉంది నాన్న. ఇందులో నీకు ఎలాంటి రిస్క్ లేదమ్మా. తనఖా పెడుతున్నది మా ఇంటి పత్రాలు, కావాలంటే చూడు. మా ఇంటి పత్రాలు ఎక్కడున్నాయి నాన్న? అవి రిజిస్టర్ ఆఫీసులో ఉన్నాయి, నేమ్ కరెక్షన్ చేయడానికి ఇచ్చాను. ఎవరింటి పత్రాలు అయితే ఏంటి నాన్న, అందరం ఒకటే కదా. మరి ఇంకేం చేద్దాం చెప్పు? రేపు బంగారం లేకుండా మీ అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళగలవా? అందుకే నేను చెప్పేది విను. నా దగ్గర డబ్బుంటే నేనే నీ నగలు విడిపించి ఇచ్చేవాడిని. ఏం చేయమంటావు? నా పరిస్థితి అంతంత మాత్రమే. ఎలాగైనా నీకు సహాయం చెయ్యి నువ్వు. సరే నాన్న. నువ్వు ఎక్కడే ఉండు, నేను ఆఫీసులోకి వెళ్ళి సార్తో మాట్లాడొస్తాను. సరే నాన్న. హలో. హలో స్వామి, నేను అవినాష్ స్వామిని. ఎలా ఉన్నావు స్వామి? నేను బాగున్నాను. నువ్వు ఫోన్ చేసావు? ఏం లేదు, ఊరికే చేశాను. అవునా, సరే. మేము ఇప్పుడే కొండెక్కుతున్నాము. ఇక్కడ ఫోన్స్ అలౌ చేయరు. అమ్మ కూడా ఒక మాట చెప్పు. సరే స్వామి, చెప్తాను. సరే స్వామి, కొండ దిగాక ఫోన్ చేస్తాను. ఉంటాను. ఒక్క నిమిషం సార్. జ్యోతి, సార్ పిలుస్తున్నారు. సరే నాన్న. జ్యోతి అంటే మీరేనా? అవును సార్. నారాయణ మీకేమవుతాడు? మా అమ్మాయి సార్. నారాయణ, ఆవిడ్ని చెప్పనివయ్యా. అలాగే సార్. నువ్వు చెప్పమ్మా. మా నాన్న సార్. మా టర్మ్స్ కండిషన్స్ అన్నిటి గురించి మీ నాన్న నీకు చెప్పే ఉంటాడు. మా దగ్గర వడ్డీ ఎంత, ఎన్ని రోజుల్లోగా కట్టాలి, కట్టకపోతే ఏంటి పరిస్థితి, ఇలాంటివన్నీ. అవునా? చెప్పారు సార్. అయినా కూడా నేను ఒకసారి చెప్తాను వినండి. 2 ముఖ్యమైన విషయాలు. మొదటిది,
ప్రతి నెల తప్పకుండా 1వ తారీఖు కల్లా మీ అంతట మీరే వచ్చి వడ్డీ కట్టాలి. నేను ఫోన్ చెయ్యను, అది కూడా ఓన్లీ క్యాష్, నో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. రెండవది, ఈ ప్రామిసరీ నోట్ వ్యాలిడిటీ 3 నెలలు. ఓకే, ఒకవేళ 3 నెలల్లో మీరు కానీ మనీ కట్టలేకపోతే ఈ ప్రామిసరీ నోట్ని రెన్యువల్ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా గుర్తుంచుకోండి, మీ ఇంటి డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయని. మా టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు ఓకే అయితే ఈ ప్రామిసరీ నోట్ పైన సైన్ చేయండి. లెక్క పెట్టుకోండి. లెక్క పెట్టాల్సిన అవసరం ఏం లేదు సార్. ఎవరికి తెలుసు, నేనేమైనా ఎక్కువ ఇచ్చానేమో. ఎక్కువ ఉంటే తిరిగి ఇచ్చేస్తాంలే సార్. పర్లేదులే నారాయణ, డబ్బు జాగ్రత్త. అలాగే సార్. బ్యాగ్ వెనకాల పెట్టొస్తాను. సరే నాన్న. ఈ ఏటీఎం కార్డు నీ దగ్గర ఉంచుకో. వద్దు నాన్న, నా దగ్గర డబ్బులున్నాయి. ఉంటే ఉండని, నీకు ఏదైనా అవసరం వస్తే అక్కడ ఎవరిని అడుగుతావు? బ్యాగ్లో పెట్టుకో. వెళ్దామా నాన్న? మా చెల్లి చాలా అదృష్టవంతురాలు కదా. అవును, చాలా మంచి సంబంధం అండి. నమస్తే సార్. జ్యోతి, ఒకదానివే వచ్చావా? నాన్నకి నైట్ డ్యూటీ కదా సార్, ఈ టైంలో పడుకుంటారు. కూర్చో. ఎక్కడున్నారా? జ్యూస్ వద్దు సార్. పర్లేదు, తాగు జ్యోతి. ఎండలో వచ్చావు, టైర్డ్ అయి ఉంటావు. 2 మ్యాంగో జ్యూస్ తీసుకురారా, త్వరగా రా. నేను డబ్బిచ్చేటప్పుడే స్ట్రిక్ట్, మిగతా టైంలో నార్మల్. నారాయణకు ఒక కూతురుందని తెలుసు, కానీ ఇంతకుముందు ఎప్పుడూ నిన్ను చూడలేదు. యాక్చువల్గా చెప్పాలంటే నిన్ను ఫస్ట్ టైం చూడగానే నేను సర్ప్రైజ్ అయ్యాను. నా భార్య నీ వయసులో ఉన్నప్పుడు అచ్చు నీలాగే ఉండేది. మీ ఇద్దరిని పక్కపక్కన నిలబడితే అక్కా చెల్లెళ్ళు అనుకుంటారు ఎవరైనా. అవునా? కానీ తను నన్ను ఒంటరివాణ్ణి చేసి పైకి వెళ్ళిపోయింది. అయ్యో, అవునా? 1 సంవత్సరం అవుతుంది. ఇంకా తన్ని మర్చిపోలేకపోతున్నాను. సార్, తాగు జ్యోతి, తాగు. మొన్న మీ నాన్న కోర్టు దగ్గర కనిపించినప్పుడు నీ గురించి నీ ఫ్రెండ్ గురించి చెప్పాడు. ఈ వడ్డీ కూడా మీ నాన్నే కడుతున్నట్టున్నాడు. మీ నాన్న సంపాదనంతా ఈ వడ్డీలే కట్టడానికి సరిపోతూ ఉంటే మీ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? మా తమ్ముడు ఉన్నాడు సార్. మీ తమ్ముడు? వాడు బాగా కోపిష్టి కదా. మీ నాన్న ఇంటికి జీతం తీసుకురాకపోతే పెద్ద గొడవ చేస్తాడంట కదా. జ్యోతి, నేను వడ్డీ వ్యాపారం చేస్తుండొచ్చు, కానీ నాకంటూ కొన్ని వాల్యూసు, సిస్టము, ఎథిక్సు ఉన్నాయి.
ఈ నెల మాత్రమే కాదు, ఇంకెప్పటికీ నువ్వు వడ్డీ కట్టాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఈ డబ్బు వాపస్ తీసుకో. చాలా థ్యాంక్స్ సార్ మీరు చేస్తున్న ఈ హెల్ప్కి. కానీ ఈ డబ్బులు తీసుకోండి సార్. ఎప్పుడైనా కట్టలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు చెప్తాను, ఏమనుకోకండి. అలా కాదు జ్యోతి, నేను చెప్పేది విను. తీసుకో, నువ్వు తీసుకో, నేను చెప్తాను ప్లీజ్. చూడు జ్యోతి, నేను ఇలా అందరికీ హెల్ప్ చేయను. నా వాళ్ళకి, నా మనసుకు దగ్గరైన వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేస్తాను. అవును, చెప్పాను కదా, నీలో నా భార్యని చూస్తున్నాను. భార్య దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుంటారా? హే, ఏమైంది? విను జ్యోతి, నేను చెప్పేది పూర్తిగా విను. ఇక నుంచి మా నాన్న వచ్చి డబ్బులు ఇస్తారు. హలో, కిందకు రా, శబరిమల అయ్యప్ప ప్రసాదం తీసుకొచ్చాను. సరే, తొందరగా రా. తీసుకో. థ్యాంక్ యూ. దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. అది సరే, నీ ఫ్రెండ్ ఏమంటుంది? నేను మాట్లాడలేదు. ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తే బ్లాక్ చేస్తా అంది. ఏం ఫ్రెండ్ అక్క అది, మహా కంత్రిది. మొన్న దాని ప్రవర్తన చూసి లాగి 2 పీకాలన్నంత కోపం వచ్చింది. మాల్లో ఉన్న కాబట్టి సరిపోయింది. అది ఒకందుకు మంచిదేందిలే, లేకపోతే కొట్టిన విషయాన్ని అడ్డం పెట్టుకొని మన డబ్బులు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేసేది. నాకెందుకో చాలా భయం వేస్తోంది అవి. భయమా? ఎందుకు? అదే ఆ రోజు అంది కదా, మీరు బంగారం ఇచ్చినట్టు మీ దగ్గర ఏ ప్రూఫ్ లేదని. అంత సీనేం లేదక్క. నీ బంగారం పెట్టి తన బంగారం విడిపించుకున్న విషయం ఆ గోల్డ్ షాప్ షేర్జీకి మొత్తం అంతా తెలుసు కదా. అంతేకాదక్క, అక్కడ సీసీటీవీ కెమెరాస్ కూడా ఉన్నాయి. కాబట్టి తను బంగారం తీసుకోలేదు అనే ఛాన్సే లేదు. ఇంకో విషయం తెలుసా, సేఫ్ సైడ్కి నేను గోల్డ్ షాప్లో మనం మాట్లాడింది, మళ్ళీ మనం మీ ఫ్రెండ్తో మాట్లాడాం కదా, అదంతా నా ఫోన్లో రికార్డ్ చేసి పెట్టాను. ఏంటి, రికార్డ్ చేసావా? ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉంది అవి. కాబట్టి తను ప్రూఫ్ లేదనే అవకాశమే లేదు. కాకపోతే ఏంటంటే తన దగ్గర నుంచి మన బంగారం వెనక్కు తీసుకోవడం కొంచెం లేట్ అవ్వచ్చు అంతే. నేను కూడా నీ ఫ్రెండ్ మీద కన్నేసి ఉంచాను. నా నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. మళ్ళీ కలుద్దాం. అమ్మకి సాయంత్రం కాల్ చేస్తానని చెప్పు. సరే. మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. యు ఆర్ టేకింగ్ ద కోర్స్ కరెక్ట్లీ. కీప్ ఇట్ అప్. ఓకే మ్యామ్. సూన్ యూ విల్ బి హియరింగ్ ఎ గుడ్ న్యూస్ ఫ్రమ్ జ్యోతి. అవునా మేడం? ఈ న్యూస్ కోసమే మా ఫ్యామిలీ అంతా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. హోప్ ఇట్ హ్యాపెన్స్. మరి మేడం, ఈ టైంలో తిను ట్రావెల్ చేయొచ్చా? ఎందుకంటే మా చెల్లి పెళ్ళి ఇంకో 2 నెలల్లో ఉండొచ్చు. ఫైన్, ఏమీ ప్రాబ్లం లేదు. కన్సీవ్ అయిన తర్వాత ట్రావెలింగ్ అవాయిడ్ చేయాలి. అప్పటి వరకు ఏం ప్రాబ్లం లేదు. చూడమ్మా జ్యోతి, మీరు కోర్స్ని కరెక్ట్గా కంటిన్యూ చేయాలి. ఓకే ఓకే. మీరు మీ భార్యని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. డోంట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ సైకలాజికల్ స్ట్రెస్ ఫర్ హర్. అలాంటి ప్రాబ్లం ఏం లేదు మేడం. నేనైనా ఆఫీస్కి వెళ్తాను, కొంచెం టెన్షన్ ఉంటుంది. తిని ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే 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 మ్యామ్. టేక్ ఇట్. ఇవన్నీ తీసుకుని సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 1 చెంచాడు అల్లం లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎవరై ఉండొచ్చు? ఇతనా? వెల్లుల్లి పేస్ట్ మరియు కొంచెం కొత్తిమీర.
ఇవన్నీ కొంచెం తక్కువైనా పర్వాలేదు. తగినంత సాల్ట్ తీసుకుని మళ్ళీ మెసేజ్. బాగా మిక్స్ చేయండి. దాని తర్వాత మసాలా తీసుకుని 1 టీ స్పూన్. ఇరిటేట్ చేస్తున్నాడు. చేస్తే సరిపోద్ది. కాల్ కూడా చేస్తున్నాడేంటి? మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది. దయచేసి తర్వాత ప్రయత్నించండి. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది. దయచేసి తర్వాత ప్రయత్నించండి. ఈళ్ళే మళ్ళీ ఎక్కడికి వెళ్ళారో ఏంటో. ఆ పక్కింట్లో వాళ్ళని అడుగుదారా? కొంచెం ఇలా వస్తారా? చెప్పండి. సవిత వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎప్పుడు? 5 రోజులు అవుతోంది. ఉన్నట్టుండి రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. తన బండి ఇక్కడే ఉంది. ఆ బండి మాది, వాళ్ళది కాదు. అప్పుడప్పుడు పెట్రోల్ కొట్టించుకొని వాడుకునే వాళ్ళు. మీ దగ్గర డబ్బులు ఏమైనా తీసుకున్నారా వాళ్ళు? ఏవండి ఇటు రండి. వస్తున్నా. ఏంటి? వీళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారంటండి ఎదిరింటోళ్ళు. నమస్కారం అండి. నమస్కారం. మీరు ఇంతకుముందు ఒకసారి వచ్చారు కదా ఇక్కడికి. మరి అప్పుడు అడిగితే డబ్బులు ఏమి ఇవ్వలేదన్నారు. ఈ మధ్య ఏమన్నా ఇచ్చారా అమౌంట్? అవునన్నా, 100-200 కాదు, 5 లక్షలు ఇచ్చాం. 5 లక్షలా? తన బంగారం తాకట్టు పెట్టి తన బంగారం విడిపించుకెళ్ళింది. ఓ, మీరేనా బంగారం విడిపించింది? అవును. వాళ్ళు ఏ ఊరికి వెళ్ళారు ఏమైనా తెలుసా మీకు? మాకు కూడా తెలీదు. ఇక్కడ వాళ్ళంతా పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎక్కడో విజయవాడలో ఉన్నారని తెలిసింది. అక్కడికి వెళ్ళి పోలీసులు ఎతికితే అక్కడ కూడా దొరకలేదంట. మరి ఇక్కడ కోర్టు కేసు? కోర్టు కేసా? అదేంటి? అదే వాళ్ళ అత్తయ్య మీద కేసు పెట్టారు కదా బంగారం కోసం. ఏంటి? వాళ్ళ అత్తయ్య మీద కేసేసారా? అదే వాళ్ళ నానమ్మ చనిపోయాక వాళ్ళ మేనత్త నా బంగారం తీసుకుంటున్నారని కోర్టులో కేసేస్తున్నానని చెప్పింది. కేసు లేదు, ఏం లేదు సార్. ఆ బంగారం తంది కానే కాదు. ఆ నగలన్నీ వాళ్ళ అత్తయ్య వాళ్ళవే. తనేదో పెళ్లికి వెళ్ళాలని చెప్పి బంగారం తీసుకుని తాకట్టు పెట్టింది. మీరు దాన్ని విడిపించారు. ఆ బంగారాన్ని వాళ్ళ అత్తయ్య వాళ్ళకే ఇచ్చేసి ఉంటుంది. మరి ఆ రోజు కోర్టు దగ్గరకు వచ్చి కేసు వేస్తున్నా అని చెప్పింది. అక్క, నీకు ఇంకా అర్థం కాలేదా? ఇంకో 20,000 కోసం నీకు టెండర్ వేసింది. మాకు కూడా ఒక 10,000 ఇవ్వాలి సార్. ఇక్కడ డబ్బులు ఇచ్చిన వాళ్ళంతా కంప్లైంట్ ఇచ్చారు, కానీ 10,000 కదా అని మేము వదిలేసాం. సరే, వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ. సరే. 5 లక్షలు అంటే నీ వడ్డానం ఒకసారి చూపిస్తే సేమ్ అదే డిజైన్ చేయించుకుంటా. మేము మా బంగారాన్ని తాకట్టు పెట్టి పొలానికి పెట్టుబడి పెట్టాం. మా నాన్నమ్మ 1 వారంలో చనిపోతుంది. 1 వారం రోజులకి నీ నగలు నాకు ఇవ్వడం కుదురుతుందా? ఓ, నీకు నా మీద నమ్మకం లేదనుకుంటా. అడుగుతుంది 1 వారానికే కదా. 4-5 రోజుల్లో మా నాన్నమ్మ చనిపోగానే నీ బంగారం నీకు తిరిగి ఇచ్చేస్తాను. నా ప్రాణానికి ప్రాణమైన నా కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను జ్యోతి, నన్ను నమ్ము. అక్క, ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల పెద్ద యూజియం లేదక్క. వేరే వాళ్ళు ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, వాళ్ళతో టచ్లో ఉంటే చాలు. ఆమె దొరకగానే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇప్పుడు మనం కేసు, కోర్టు అది ఇది అంటే విషయం బాగు తెలిసిందనుకో, ఇక అంతే. అమ్మయ్యా, ఈయన కాల్ చేసి చెప్తాను. జ్యోతి అంటే మీరేనా? నేనే. మీ కొరియర్ వచ్చింది. ఇక్కడ ఒక సైన్ పెట్టండి. ఇక్కడ. థ్యాంక్ యూ మేడం.
చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది. అవి అమ్ము మీ నాన్నకి యాక్సిడెంట్ అయిందమ్మా. అమ్మా యాక్సిడెంటా? బైక్ మీద నుంచి కిందకి పడేసరికి చాలా గట్టిగా దెబ్బలు తగిలే. ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఎలా ఉందమ్మా నాన్నకి ఇప్పుడు? అక్క ఏమో ఓవర్ యాక్షన్ చేస్తుంది, నువ్వేం టెన్షన్ పడకు. బైక్ మీద వస్తూ పడ్డాడు, కాలికి చిన్న దెబ్బ తగిలిందంతే. ఇప్పుడే కాలికి బ్యాండేజ్ చేశారు, ఏం పర్లేదులే. అవునా? నాన్నకి ఇవ్వు, మాట్లాడతాను. మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము, తర్వాత మాట్లాడుతూలే. సరే అయితే. నాన్న ఎలా ఉంది ఇప్పుడు? నువ్వెందుకు వచ్చావమ్మా? చిన్న దెబ్బే. అవి ఏడి? షాప్కి వెళ్ళాడు వాటర్ క్యాన్ తీసుకురావడానికి. మనం మీ సార్ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఎవరింటి పత్రాలు పెట్టింది? ఏమైంది ఇప్పుడు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మా ఇంటి పత్రాలు తాకట్టు పెట్టావా, ఈ ఇంటి పత్రాలా? ఏమైందో చెప్పు. ఇంకేమవ్వాలి? చూడు, నోటీస్ పంపించాడు మీ సార్. 3 నెలలు అయిపోయింది కదా, నేను సార్తో మాట్లాడతాను. 3 రోజుల క్రితం నా ఫోన్ పోయింది. సార్ నాకు ఫోన్ చేసి ఉంటాడు. కనెక్ట్ అవ్వకపోయేసరికి నోటీస్ పంపించుంటాడు. నీకేం ఫోన్ చేయలేదా? ఫస్ట్ చెప్పు, నువ్వు మా ఇంటి పత్రాలు పెట్టావా, ఈ ఇంటి పత్రాలు పెట్టావా డబ్బులు తీసుకునేటప్పుడు? మీ ఇంటి పత్రాలే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి ఆ రోజు? ఈ ఇంటి మీద అయితే అంత డబ్బులు ఇవ్వనన్నాడు ఆయన. నీకు చెబితే నువ్వు టెన్షన్ పడతావని చెప్పలేదు. బుద్ధుందా నీకు? టెన్షనా? నువ్వు చేసిన పనికి నా కాపురం నాశనం అయిపోయేలా ఉంది. నువ్వేం భయపడకు, నేను సార్తో మాట్లాడతాను. ఇంకో 3 నెలలకి రెన్యువల్ చేసుకుందాం. వాడు వచ్చాడు. వచ్చేసావా? ఆయనకి ఏం కాలేదు, బాగానే ఉన్నాడు. మనల్ని టెన్షన్ పెడుతూ. ఇంకా నొప్పిగా ఉందా నాన్న? కొంచెం. ఇంకో 2 రోజులు ఉంటుంది. మళ్ళీ ఏదో కొత్త తగిలించుకొని వస్తాడులే. నా ఇష్టంరా, కొత్త దెబ్బను తగిలించుకుంటానో ఉన్న ఈ దెబ్బతోటే ఉంటానో, అదంతా నీకెందుకురా? ఇది ఏమనంటే మన మీదే కోపం. నువ్వు పనికెళ్ళి మమ్మల్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండంటే వినిపించుకోడు. ఏదో టైం బాగుండి చిన్న దెబ్బ కాబట్టి సరిపోయింది. అంటే ఏంట్రా, నన్ను ఇంట్లో కూర్చొని భజన చేయమంటావా? నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు పని చేస్తాను. పని ఈయనకు అక్కడ జీతం ఇవ్వట్లేదో, లేకపోతే ఇచ్చిన జీతాన్ని ఎక్కడైనా ఖర్చు పెడుతున్నాడో ఏం అర్థం కావట్లేదు. 3 నెలల నుంచి ఇంట్లో ఒక పైసా కూడా ఇవ్వలేదు. ఏమైనా అడిగితే ఇలాగే గొడవ పడతాడు. అవునరా, నా ఇష్టం. నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నీకేం చెప్పక్కర్లేదు. కానీ నీకు యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రం మేము చూసుకోవాలి కదా. బాబా చాలా ఆపండి, ఇంకా ఎప్పుడు ఉండేదే మీ ఇద్దరిది. అది సరే, అమ్మేది? ఈయన చేసిన ఘనకార్యానికి పత్యం చేయాలి కదా. మార్కెట్కి వెళ్ళింది సరుకులు తేవడానికి. ఇదిగో అమ్మే కాల్ చేస్తుంది. హలో, చెప్పమా. సరే, ఒక బ్యాగ్ చాలా. సరే, సామాన్లు ఎక్కువగా ఉన్నాయంట, ఒక బ్యాగ్ ఎక్స్ట్రా తీసుకురమ్మంది. సార్కి ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. త్వరగా, మళ్ళీ వాడు వచ్చేస్తాడు. సరే నాన్న. హలో సార్, నమస్తే సార్. నేను నారాయణ మాట్లాడుతున్నాను సార్. నారాయణ చెప్పయ్యా. అదే సార్, నోటీస్ పంపించారంట. అవునయ్యా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే ఇంకేం చేయాలి? నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు సార్. 3 రోజుల క్రిందటే నా ఫోన్ పోయింది. సరే,
అయితే ఇప్పుడు డబ్బులు కడతావా? దానికి ఇంకా టైం కావాలి సార్. దయచేసి ఇంకో 3 నెలలు టైం ఇవ్వండి సార్. రెన్యువల్ చేయించుకోవాలంటే ఓ వారం ముందే చెప్పాలి కదా. నోటీస్ పంపించాక రెన్యువల్ అంటే ఎలా? నిజమే సార్, నేను కొంచెం పనిలో ఉండి టైం దొరకలేదు, అందుకే రాలేకపోయాను. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోండి సార్. లాయర్కి ఫీజు ఇచ్చి నోటీస్ పంపించాక ఇవన్నీ కుదరవయ్యా. సార్ అలా అనకండి సార్. నిన్నే మీ దగ్గరికి రావాల్సింది సార్, కానీ బైక్ మీద నుంచి కింద పడి కాలుకి దెబ్బ తగిలి ఇంట్లో ఉండిపోయాను సార్. అందుకే మీ దగ్గరికి రాలేకపోయాను సార్. సార్, మీరు ఒక్క 10 నిమిషాలు టైం ఇస్తే మా అమ్మాయి మీ దగ్గరికి వచ్చి రెన్యువల్ చేయించుకుంటుంది. ఏంటి నారాయణ, నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు. ఇప్పుడు ఎక్కడుందామే? ఇక్కడే మా ఇంట్లోనే ఉంది సార్. సరే, నేను ఇక్కడే మీ ఏరియాలోనే ఉన్నాను. ఓ 10 నిమిషాలు ఆగి రోడ్డు మీదకి రమ్మని చెప్పండి. అక్కడ నుంచి ఆఫీస్ తీసుకెళ్ళి రెన్యువల్ చేస్తాను. సరే సార్, ఇంకో 5 నిమిషాల్లో అక్కడికి వస్తుంది. సరే. ఇది తీసుకో, పోయిన నెల వడ్డీ కట్టి. సరే నాన్న. ఏంటి జ్యోతి, ఎలా ఉన్నావు? ఏమైనా మాట్లాడొచ్చు కదా. ఏంటి, నా పైన కోపమా నోటీస్ పంపించానని? మరి ఇంకేం చేయమంటావు జ్యోతి? నువ్వేమో నా నంబర్ బ్లాక్ చేసావు. నేను ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా నీకు? ఎందుకు లైఫ్ని అనవసరంగా కాంప్లికేట్ చేసుకుంటున్నావు? చూడు జ్యోతి, ఇంకా నా మనస్సు నా డబ్బు రెండూ నీకోసం ఎదురు చూస్తున్నాయి. నువ్వు అను, ఈ నోటీసులు, ఈ రెన్యువల్స్ ఇవన్నీ అవసరం లేదు మనకి. లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. మీరు అనుకునేలాంటి అమ్మాయిని కాదు నేను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఇందులో ఇబ్బంది ఉంది జ్యోతి. మూడో కంటికి తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేద్దాం, ఏమంటావు? ఎంత పొగరే నీకు, నన్నే కొడతావా? చెప్తా నీ సంగతి. రావే లోపలికి. ఏంటే ఏదో క్యాజువల్గా తొడమెత్తి చేయి వేస్తే అంత ఓవరాక్షన్ చేస్తావా? ఇప్పుడు నీ ఒళ్ళంతా తడిమేస్తా. ఏం చేస్తావు? ఏం చేయలేవు. నువ్వు పెద్ద మిస్ యూనివర్సా, మిస్ వరల్డా? ఏమనుకుంటున్నావా నీ గురించి? చెప్పవే. నీతోనే మాట్లాడుతున్నా, చెప్పమంటున్నాగా. మీ బాబు నేను తాగిన తర్వాత మిగిలిపోయిన ఎంగుల మందు కోసం ఎదురు చూసే కుక్క మాట్లాడుతుంటే ఏంటి ఏంటి ఏముంది ఫోన్లో? ఎవరికే ఫోను? బాయ్ ఫ్రెండ్ కా, హస్బెండ్ కా? ఇక నుంచి నీకు నేనే బాయ్ ఫ్రెండ్, నేనే హస్బెండ్, నేనే అన్ని. అర్థమైందా? ఎలా ఉంది? నాకు అంతే నొప్పి పుట్టింది తెలుసా, చాలా నొప్పి పుట్టింది. ఏంటి ఏంటి ఏం మాట్లాడట్లేదు? నేను మాత్రమే మాట్లాడుతున్నాను. నీలాంటి ఆడోళ్ళని ఎంతమందిని చూడలేదు నేను. నువ్వేమైనా పైనుంచి దిగొచ్చాను అనుకుంటున్నావా? నీకు దండం
దండం పెడతాను, నేను ప్రెగ్నెంట్ని. ఏం చేయకండి ప్లీజ్. నువ్వు ఏడిస్తే నేను వదిలేస్తాను అనుకుంటున్నావా? నువ్వు ప్రెగ్నెంట్ అయితే గీతే నా వల్లే అవ్వాలి. ఇది పోతే పోనీ, నాతో బిడ్డను కందులే. దేవే, ఏంటే నాటకాలు ఆడుతున్నావా? నువ్వేమే పెద్ద పత్రిక అనుకుంటున్నావా? నువ్వు మర్యాదగా ఒప్పుకున్నావా? సరే, ఈరోజు నిన్నెవ్వరూ కాపాడలేరు, అర్థమైందా? హలో సార్, సార్ ఒక నిమిషం సార్. అక్క, సవిత విజయవాడలో దొరికిందంట, కానీ వాళ్ళ అబ్బాయి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడంట. ఎదలోని బాధంతా నా మనసుని దహిస్తూ ఉన్న జ్ఞాపకాలే బ్రతుకంతా నిన్ను నమ్మడమే నాకు శాపమై శిక్షించబడుతున్నా. ఉపకారికి అపకారము మన సమాజ ధర్మమా? చెలిమంటూనే నయవంచన మామూలా ఈ రోజుల్లో. ఎండుటాకుల గాలికేగుతూ ముళ్ళ చెంత చేరాను. పడిలేస్తూనే అలు పెరుగక పయన